ఈ జ్ఞానాన్ని మన తోటి వారితో పొందడానికి వారితో పంచుకోవడానికి కూడా ఈ లైట్ వర్కర్స్ వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి మాస్టర్స్. సో మరి ఇక్కడ లైట్ వర్కర్స్ టీవీ మరియు ఒమేగా పిరమిడ్ సంయుక్త నిర్వహణలో దేవి చెక్క మాస్టర్ గారితో జరుగుతున్న జీవించడం నేర్పే కళలు 11 రోజుల వర్క్షాప్లో ఈరోజు మనం 10వ రోజుకి అడుగు పెట్టేసాం మాస్టర్స్. సో గత 9 రోజులుగా మనము ఎన్నో అద్భుతమైన టాపిక్స్ గురించి దేవి గారి నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతున్నాము. సో మాట్లాడడం ఎలా, కమ్యూనికేషన్ చేయడం ఎలా, సఫరింగ్ ఏంటి, లెట్ గో ఏంటి, ఫ్రీడమ్ అవ్వడం ఏంటి, అండ్ నిన్నటి రోజు మనము తినడం ఎలా, ఎంత ఎరుకతో తినాలి, ఎటువంటి ఆహారం తినాలి, దానివల్ల ఎటువంటి అనుభవాలన్నీ ఉంటాయి అనేది దేవి గారి ద్వారా చాలా అద్భుతంగా తెలుసుకున్నాం కదా మాస్టర్స్. మరి ఈరోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో మరి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి దేవి గారిని ఆహ్వానించుకుందాము. వెల్కమ్ దేవి గారు, ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ భవాని గారు ఫర్ ద వండర్ఫుల్ వెల్కమింగ్. ఐ విల్ యాడ్ యా. సో థ్యాంక్ యూ సో మచ్ భవాని గారు. ఈరోజు 10వ రోజులోకి అడుగు పెట్టేశాము. 11 రోజుల సర్కిల్లో డిసెంబర్ నెలలో ఉన్నాము. జనవరి నెలలో ఈ సంవత్సరం జనవరి నెలలో 11 రోజుల సర్కిల్ చేశాను లైట్ వర్కర్స్ ఇంకా ఒమేగాలో. మళ్ళీ ఇప్పుడు ఎండింగ్ మళ్ళీ డిసెంబర్తో 11 రోజు సర్కిల్తో చాలా చాలా హ్యాపీగా ఉంది. మధ్యలో మేము తమిళ్ సర్కిల్ కూడా చేసామండి. మెడిటేషన్ సర్కిల్ని తమిళ్లో చేసామన్నమాట. 11 రోజుల మెడిటేషన్ సర్కిల్. సో వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్ 10వ రోజులోకి. మరి ఈరోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ మనందరి జీవితము చాలా లోతైనది, చాలా విలువైనది, చాలా ఉన్నతమైనది, చాలా విస్తారమైనది, ఎంతో ఔన్నత్యం కలిగినది, చాలా అద్భుతమైనది మన జీవితం. అన్నిటికంటే ఒక గొప్ప తంగి ఏంటంటే జరుగుతున్నది ఇప్పుడు మన జీవితంలో అది మనం జీవించి ఉండడమే. ఈ భౌతిక శరీరంతో ఎప్పుడూ జీవించే ఉంటాము. కానీ ఒక గొప్ప సం కృతజ్ఞతగా చెప్పుకోవడానికి ఫస్ట్ కృతజ్ఞత దేని చెప్పుకోవాలంటే నేను జీవించి ఉన్నందుకు థ్యాంక్ యూ అని చెప్పుకోవాలన్నమాట. సో లివింగ్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్ థింగ్ అన్నమాట అండి. ఈ జీవితం అనేది ఒక అక్షయ పాత్ర లాంటిదన్నమాట. మనం ఎంత తీసుకుంటే అంత వస్తుంది ఇందులోంచి. దానికి అంతమే లేదు. చాలా ఉంటుంది లైఫ్‌లో. ఏమి తీసుకోకపోయినా అలాగే ఉంటుంది. తీసుకునే కొద్దీ వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అమృతం ఊరుతూ ఉంటుందన్నమాట జీవితంలోంచి. తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత మహదేవ, జీవించిన వాళ్ళకి జీవించినంత మహదేవ అని జెప్పొచ్చు. ఎవరి ఆహ్, ఎరుక స్థాయిని బట్టి, ఎవరి అవగాహన స్థాయిని బట్టి వాళ్ళు అంతంత ఔన్నత్యంగా, అంతంత గొప్పగా జీవించగలుగుతూ ఉంటారు. మరి ఆర్ట్ ఆఫ్ లివింగ్. జీవితం అండి, మన జీవితం ఆహ్, ఇప్పుడు ఈ క్షణంలో మనం జీవిస్తున్న ఈ జీవితం ఏదైతే ఉందో, మన పరిస్థితి గాని, మనం ఉన్న ప్రదేశం గాని, మన కుటుంబం గాని, మన సంఘటనలు గాని, మనం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ళు గాని, ఏదైతే మన కరెంట్ జీవితంలో ఉందో, అది ది బెస్ట్ అనమాటండి. ఎందుకంటే, ఈ క్షణంలో ఈ జీవితాన్ని మనం ఇలాగా కూర్చుకోవడానికి అనేకానేక సిద్ధాంతం, ఎన్నో జన్మ జన్మల కర్మ పరంపరలు, ఎన్నో డెసిషన్స్, ఎంతో సాధన అన్నీ కలిపి ఈ క్షణంలో ఈ జీవితాన్ని మనకి ఇలా మన ముందుంచాయి. మనం చాలా సార్లు మన జీవితాన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళదెలా లైఫ్ అంటే మనదేముంది అనుకుంటూ ఉంటాం. వాళ్ళలా బతకాలి అనుకుంటూ ఉంటాం. మన జీవితాన్ని మనం చిన్న చూపు చూస్తుంటాం. ఏదో ఎంతో గొప్ప డబ్బు సంపాదించినప్పుడు లైఫు. ఇది కాదు లైఫు అనుకుంటూ ఉంటాం. లేదా ఏదో సక్సెస్ సాధించేయాలి అప్పుడు లైఫు, ఇది కాదు లైఫు అనుకుంటూ ఉంటాం. కానీ జీవించి ఉండడమే ఒక పెద్ద విషయం. ఈ క్షణంలో ఇప్పుడు మనం జీవించి ఉన్నాం. సో,
మిగిలినయన్నీ మన కండిషనింగ్ అనమాటండి. అది చేస్తేనే గొప్ప, ఇది చేస్తేనే గొప్ప అని. మనం తెలుసుకోవాల్సిందేంటంటే జీవించి ఉండడమే ఒక గొప్ప. ఎంతో అద్భుతం. ఎన్నో ప్రకృతి శక్తులు కలిపి మనల్ని ఈరోజు ఇలా జీవింపజేస్తున్నాయి. ఎంతో వెయిటింగ్ టైమ్ తర్వాత పైలోకాల నుంచి ఎంతో పెర్ఫెక్ట్‌గా అన్నీ కూర్చుకొని, మన ఆత్మ ఎదుగుదలకి ఏమేమి కావాలో ఎంతగానో ఓర్పుతో ఎదురుచూసి, ఆయా సంఘటనలని, ఆయా అవకాశాలని అన్నిటిని మన జీవితంలో పెట్టుకొని, ఎంతో గొప్పగా మనం ప్లాన్ చేసుకొని దిగాం ఈ లైఫ్‌లోకి. మరి అలా ప్లాన్ చేసుకొని దిగి జీవిస్తున్న ఈ జీవితం ఎంత అద్భుతమో కదా! కాకపోతే ఎందుకు ప్లాన్ చేసుకున్నాము, ఎక్కడెక్కడి నుంచి ఎలా ఇక్కడ వచ్చాము అనేది మర్చిపోతాం. తిరిగి దాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అదే అక్కడే కిక్ అనమాటండి. అదే మజా. లైఫ్ గేమ్‌లో ఉన్న మజా. సో, ఒక సినిమా చూసామనుకోండి. ఆ సినిమాలో సస్పెన్స్ ఏమీ లేదనుకోండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అంతా తెలిసిపోతుందనుకోండి మనకి. ముందే ప్రిడిక్ట్ చేసేసామనుకోండి సినిమానంతా. అప్పుడు సినిమా హిట్ అవుతుందా? ఆ సినిమా హిట్ అవ్వదు. నెక్స్ట్ ఏంటో తెలియకూడదు మనకి. ఏమవుతుందో సస్పెన్స్‌గా ఉండాలి. ఊహించని ట్విస్ట్‌లు, ఊహించని టర్నులు, సర్ప్రైజ్‌లు కావాలి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది సినిమా? అబ్బా! ఏం సినిమా ఉంది. సూపర్బ్ ఉంది అనిపిస్తది. అవునా కదా? అసలు ఏం తీసాడు అసల ఏం ఎక్సైట్‌మెంటు. అసలు ఏం జరుగుతుందో తెలియలేదు అని అనుకుంటాం గదా! మరి అలాగే మన జీవితం గూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు అన్‌నోన్. రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. అప్పుడే అలా అన్‌నోన్‌గా ఉంటేనే మన జీవితం హిట్ అవుతుందనమాట. అసలా విలన్ ఎందుకొచ్చాడు? ఆ విలన్‌కి, హీరోకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగింది? ఎందుకని ఇప్పుడు ఈళ్ళిద్దరు టార్గెట్ చేసుకుంటున్నారు? ఇప్పుడు ఎత్తు వేయబోతున్నాడు? అన్నీ అన్నోన్. ఒక్కొక్క చిక్కుముడి విడిపడుతూ, విడిపడుతూ, విడిపడుతూ కథ సుఖాంతమైనప్పుడు అప్పుడు బావుంటుంది. అన్నీ ముందే తెలిసిపోయినాయనుకోండి, అప్పుడు బాగోదు. అప్పుడు ఆ ఎక్సైట్‌మెంట్ ఉండదనమాట. ఆ సర్ప్రైజ్ ఉండదు. ఇంకా చెప్పాలంటే సాహసం. సాహసం అనేది ఉండదు. మనకి ఆ ఒక ఒకానొక ఆత్మకి సాహసం కావాలన్నమాట. అందుకని ఆ సాహసం చేయడం కోసం అని ఏం చేస్తుందంటే, మొత్తం అంతా జిప్ చేసేసి ఎక్కడో సబ్‌కాన్షియస్‌లో లోపల పాకెట్‌లో పెట్టేస్తదనమాట. ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది? ఎందుకీ డెసిషన్ తీసుకున్నాం? ఎందుకిక్కడున్నాం? అన్నీ ఒక జిప్ లాక్‌లో పెట్టి ఎక్కడో లోపల పాకెట్‌లో పెడుతది. అంత గమ్మున యాక్సెస్ చేయలేము దాన్ని మనం. ఇప్పుడిక్కడుంటాం. అంతా సస్పెన్సు, అన్‌నోను ఎందుకిలా జరుగుతుంది? ఏమిటి లైఫు? అంతా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మనం రివీల్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ ఉంటే ఎక్సైట్‌మెంట్, సస్పెన్స్ ఉంటదనమాట మనకి. అందుకని అలా లైఫ్‌ని సాహసోపేతంగా డిజైన్ చేసుకొని దిగుతాం మనం. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ జీవితంలో ఉన్న ప్రతి రిలేషను మీకు నచ్చినదైనా, నచ్చనిదైనా, మిమ్మల్ని గాయపరిచేదైనా, లేకుంటే మీకు చాలా కంఫర్ట్‌నిచ్చేదైనా, వాటన్నిటిని మీరు ఎర్న్ చేశారు. మీరే సంపాదించుకున్నారు వాటన్నిటిని. మీ పూర్వజన్మ కర్మల ద్వారా, మీ నిర్ణయాల ద్వారా, మీ ఎంపికల ద్వారా ఈ జీవితం ఇప్పుడు ఇలా మన చేతుల్లో ఉంది. కాబట్టి ఇలాంటి ఎన్నెన్నో వందల వందల జన్మల నుంచి ఏర్చి కూర్చి డిజైన్ చేసుకున్న ఈ వర్తమాన క్షణ జీవితం ఎంతో విలువైనదనమాట. ఎంతో అద్భుతమైనది. ఎంతో ఉత్కృష్టమైనది. మరి ఈ జీవితాన్ని జీవించకుండా జారవిడి చేసుకున్నామనుకోండి. ఏదైనా సరే ఒకటి జీవించి ఉంది అని ఎలా చెప్తారండి మీరు? ఒకటి అలైవ్. థిస్ ఈజ్ అలైవ్ అని ఎలా చెప్తారు? ఏదైనా ఒకటి చచ్చిపోయిందో, బ్రతికుందో ఎలా తెలుస్తుంది మనకి? ఏదన్నా సరే మార్పు చెందేది జీవించి ఉంటుంది. 'రజనీకాంత్' డైలాగ్ ఒకటుంటుంది. నాకు చాలా ఇష్టమైన డైలాగు. "మారేవన్నీ జీవాలు, మారకపోతే శవాలు" అంటారాయన. నాకు భలే ఇష్టం ఆ డైలాగంటే. సినిమా డైలాగుల్లో కూడా బోలెడంత జ్ఞానం ఉంటుంది. మనం పచ్చ కామెర్లోళ్ళం గదా! అక్కడికెళ్ళినా అదే కనిపిస్తది. హ్మ్. సో, మనం మార్పు చెందుతూ ఉండాలి. ఎంతగా మార్పు చెందుతూ ఉంటే అంతంతగా జీవించే కళ మనకొస్తుంది. నేను ఇలాగే ఉంటాను. నేనింతే అని చెప్పి భీష్మించి కూర్చోకూడదు. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, ఎప్పటికప్పుడు మారుతూ, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ, ఎప్పటికప్పుడు అన్నీ అంగీకరిస్తూ, ఎప్పుడు విడిచిపెట్టాల్సినవి అప్పుడు వేడుకతో విడిచిపెడుతూ,
నిరంతరం అనుభవాల నుంచి ఎదుగుతూ, క్షమించి వదిలిపెడుతూ, కృతజ్ఞతను చూపిస్తూ, ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ సఫర్ అవ్వడానికి ప్రయత్నిస్తూ, ఎక్కువగా ఆనందాన్ని క్రియేట్ చేసుకుంటూ, ఎందుకంటే సఫరింగ్‌ని అవాయిడ్ చేయలేం. తెలిసిందే కదా మనకి, సఫరింగ్ ఈస్ దేర్. ఖచ్చితంగా సఫరింగ్ ఉంటుంది. సో, వీలైనంత ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ నేర్చుకుని, వీలైనంత తక్కువ సఫర్ అయ్యి, ఎక్కువ ఆనందాన్ని క్రియేట్ చేసుకుంటూ, మన జీవితాన్ని కొనసాగించాలి. నిజంగా జీవితానికి జీవించాలంటేనండి, వి హావ్ టు గెట్ రెడీ టు స్టెప్పింగ్ ఇంటూ అన్నోన్. మనకి తెలియని దానిలో అడుగు పెట్టడానికి మనం సిద్ధపడాలి. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకి తెలీదు. అందుకనే మనం ఏం చేస్తామంటే, ఆ స్టెప్పింగ్ అన్నోన్‌లకి భయపడి, గతాన్ని తిరిగి నిన్నటిలాంటి రేపుని మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటామనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ జీవించేసాను. అదెలా ఉంటదో నాకు తెలుసు. అది దుఃఖమే, కానీ ఎలా ఉంటదో నాకు తెలుసు. అది టఫే, అంత ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ కాదు. కానీ అదెలా ఉంటదో నాకు తెలుసు. నేను ఆల్రెడీ డీల్ చేశాను దాంతో. కాబట్టి ఇట్ ఈస్ సేఫ్ టు క్రియేట్ దట్ ఇన్ ద ఫ్యూచర్. రేపు కూడా అదే క్రియేట్ చేసుకుంటే కొంచెం సేఫ్‌గా ఉంటది. కాబట్టి దాన్నే క్రియేట్ చేసేసుకుంటే అయిపోయాయి. ఎందుకు అన్నోన్‌ని క్రియేట్ చేసుకోవడం? అన్నోన్ ఇంతకంటే వరస్ట్‌గా ఉంటే ఎలాగో అని చెప్పి, మన లోపల ఒక డిఫెన్సివ్ మెకానిజం ఉండడం వల్ల, ఆ డిఫెన్సివ్ మెకానిజం ఆ రక్షణ వ్యవస్థ అనమాటండి. ఏముంటదో అన్నోన్‌లో అని చెప్పి మనల్ని మనమే రక్షించుకునే ప్రయత్నంలో, మనం ఎప్పుడు కూడా తెలియని దాన్ని స్వాగతించడానికి రెసిస్టెన్స్ చూపిస్తూ ఉంటాము. అందువల్ల జీవితం మనకిచ్చే అనేక బహుమతులను కోల్పోతూ తిరిగి తిరిగి పాత జీవితాన్నే రేపు కూడా సృష్టించుకుంటూ ఉంటాం. సో, మనం ఏం చేయాలంటే, మనం యాక్సెప్టెన్స్ నేర్చుకున్నాం గదా! ఏం చేయాలంటే, లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్. మనం ఊహించలేము రేపు ఎలా ఉంటుందో అని అన్‌ప్రెడిక్టబిలిటీని యాక్సెప్ట్ చేయాలి జీవించడానికి ముందు. యాక్సెప్ట్ ద అన్‌ప్రెడిక్టబిలిటీ ఆఫ్ టుమారో, ఆఫ్ నెక్స్ట్ మొమెంట్. ఆ తరువాత క్షణం, రేపు ఏమొస్తుందో తెలియని దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దానికి ఎంతో ధైర్యం కావాలి, కరేజ్ కావాలి. అంతేకాదు, రేపు ఏమొచ్చినా సరే నేను ఫేస్ చేస్తానని మన మీద మనకి అపారమైన నమ్మకం కావాలి. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముతామో, ఆ అన్నోన్‌లోకి అడుగుపెట్టడానికి అంగీకరిస్తామో, అప్పుడు నిజమైన జీవితం జీవించగలుగుతాం మనం. ఎందుకొచ్చిందిలే బాబోయ్! ఏమవుతుందో రేపు? ఈ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో? ఈ రిస్క్ తీసుకుంటే ఏం జరుగుతుందో? రిస్క్ తీసుకోవడం అంటే భయం. ఇక్కడి నుంచి ఇంకో ఊరు మారాలి. మారితే అక్కడ జనాలెలా ఉంటారో? వ్యాపారం మారితే ఎలా ఉంటదో? ఈ కొత్త కోర్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుందో? ఈ కొత్త టాపిక్ మాట్లాడాలంటే ఎలాగో? అని చెప్పి ఆ మార్పు పట్ల భయము, నేను చేయగలుగుతానో లేదో అని మన పట్ల మనకి అపనమ్మకము, మన క్రియేటివిటీ మీద మనకే అపనమ్మకం. మనందరికీ కూడా స్పాంటేనియస్ క్రియేటివిటీ అని ఉంటదనమాట. తక్షణ సృజనాత్మకత, తక్షణ ప్రతిభ అనేదుంటుంది. మనం ఎప్పుడైతే మనల్ని మనం నమ్మి ధైర్యంగా అన్నోన్‌ని యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడేమవుతుందంటే ఈ అప్పుడు అన్నోన్‌లో ఉన్నప్పుడేంటంటే, మొత్తం అంతా మనకేం తెలీదు. క్లూలెస్ అయిపోతాం మనం. కానీ దానినే మనం యాక్సెప్ట్ చేసి కరేజ్‌తో మనల్ని మనం నమ్మి అడుగుపెట్టినప్పుడు, ఆ అన్నోన్‌లోకి ఆ తక్షణ ప్రతిభ అనేది పనిచేస్తుంది. స్పాంటేనియస్ క్రియేటివిటీ, స్పాంటేనియస్ ఆహ్, అప్పటికప్పుడు మనకొస్తుందనమాట. ఆ స్పాంటేనియస్ క్రియేటివిటీతో మనం ఒక అద్భుతమైన కొత్త జీవితాన్ని మళ్ళీ జీవించడం మొదలుపెడతాం. జీవితాన్ని ప్రవహించనిస్తాం మన లోపల నుంచి. లేకుంటే జీవితాన్ని జీవించమనమాటండి. ప్రవహించనివ్వం. దానిని ఆపేసుకుంటూ ఉంటాం. సో, ఇలాగా మనం ఆ అన్‌ప్రెడిక్టబిలిటీని యాక్సెప్ట్ చేసి, జీవితంలో ఉన్న అద్భుతాన్ని, నా జీవితంలో ఇప్పుడు నా చుట్టూ నేను ఏర్పరుచుకున్న జనాలు, నా కుటుంబము, నా పరిస్థితులు, వాటిలో ఉన్న లోతైన అద్భుతాన్ని నేను గమనించాలంటే, జీవితాన్ని జీవించాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ సరిగ్గా జరిగితే చాలా అద్భుతంగా జీవించగలం. అట్‌లీస్ట్ అవన్నీ జరగకపోయినా, ఇప్పుడు మనం ఏ స్టేజ్‌లో ఉన్నామో అక్కడి నుంచన్నా అవన్నీ జరిపించుకోవాలన్నమాట. మొదటిది ఏంటంటే అండి, అసలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా జీవితాన్ని అద్భుతంగా జీవించాలంటే, ఒకానొక ఆత్మని ఆధ్యాత్మికంగా ఆ గర్భంలోకి ఆహ్వానించాలి.
తల్లిదండ్రులిద్దరూ ఆ నిజమైన జీవితం జీవించే కళ నేర్చుకోవాలంటే కొన్ని ముఖ్యమైన ఇవి ఉంటాయన్నమాట. అదేంటంటే మొదటగా బిడ్డని ఆహ్వానించేటప్పుడే తల్లిదండ్రులిద్దరూ ఎంతో ఎరుకతో ఒక ఉన్నతమైన ఆత్మని ఆహ్వానించి ఎరుకతో గర్భధారణ చేయాలి ఆధ్యాత్మికంగా. జ్ఞానంతో, ఎరుకతో కూడిన గర్భధారణ. జ్ఞానంతో, ఎరుకతో కూడిన ప్రసవం. ఆ డెలివరీ అనేది కూడా గర్భధారణ జరిగిన తర్వాత ఆ గర్భస్థ ప్రాసెస్ అంతా కూడా చాలా అద్భుతంగా ఆ బిడ్డతో మాట్లాడుతూ, బిడ్డ పట్ల ఎంతో ఎరుకని ప్రదర్శిస్తూ, చక్కటి సంభాషణ చేస్తూ, గైడ్ చేస్తూ, ఒక బ్యూటిఫుల్ వేలో ఆ బేబీని వెల్కమ్ చేయాలి ఈ భూమి మీదకి. తర్వాత ఆధ్యాత్మిక పిల్లల పెంపకము. అలాగే ఆధ్యాత్మిక విద్యా విధానము. ఆధ్యాత్మిక వివాహము. మన కప్స్ మనం నింపుకొని చక్కగా మనలాగే కప్పు నిండిన వాళ్ళని మనం ఆకర్షించుకుంటాం అన్నమాట. నో గ్రీడీనెస్ ఉండదింక. ఒకరికొకరు పంచుకోవడానికి నిండుగా ఉంటారనమాట. సో, ఆధ్యాత్మిక వివాహము, ఆధ్యాత్మిక జీవన విధానము, ఆధ్యాత్మిక మరణము. రేపటి రోజు మనం ఆర్ట్ ఆఫ్ డయింగ్ గురించి తెలుసుకుందాం చివరి రోజు. కానీ ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే అండి, జీవితాన్ని నిజంగా చాలా లోతుగా, అద్భుతంగా జీవించగలుగుతాం. ఎప్పుడెప్పుడైతే ఎరుక, చైతన్యము, ఆధ్యాత్మికత, జ్ఞానము మన జీవితంలో పార్టవుతాయో, అప్పుడు మనం విషయాల్ని చాలా లోతుగా అర్థం చేసుకోగలుగుతామనమాట. నేను 'దీనా మరియమ్స్' గారి పుస్తకాలు చదువుతున్నానండి. మీకందరికీ తెలుసు కదా 'సీతాయనము'. 'సీతాయనం' తెలుసు కదా! 'సీతాయనం' తర్వాత మళ్ళీ ఇప్పుడు 'రుక్మిణీ మాత' కథ చదువుతున్నాను. ఆ రుక్మిణీ మాతతో ఉన్నప్పటి ఆ జీవితాల యొక్క కథ అనమాట. సో, అందులో ఆ సీతామాతగా ఉన్నప్పుడే 2 జన్మలుంటాయి. ఆ తర్వాత మళ్ళీ రుక్మిణీ మాత లైఫ్‌లో ఒక 4, 5 జన్మలు ఆ రుక్మిణీ మాతతో ఉన్నప్పుడు తర్వాత ఆ 4, 5 జన్మల ప్రయాణం ఆవిడదుంటుందనమాట. ఈ ఈ ఈ జన్మల్లో మళ్ళీ ఆవిడ ఎన్‌కౌంటర్ చేసిన యోగులతో మాట్లాడినప్పుడు ఇందులో ప్రస్తావించిన ముందు జన్మల కనెక్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఉండి అప్పుడు అవన్నీ చదివినప్పుడు ఎంత అద్భుతంగా అనిపించిందంటే, ఒకానొక సంఘటన, ఒకానొక భావన, ఒక మనిషిని చూసినప్పుడు ఒకానొక భావన కలుగుతుంది మనకి. ఒకళ్ళని చూసాము. వాళ్ళతో మనకి ఏ గొడవ లేదు. కానీ ఒక రైవల్రీ, ఒక రకమైన స్పర్ధ వాళ్ళతో కలుగుతుంది మనకి. ఖచ్చితంగా దానికి పాస్ట్ లైఫ్ లింక్ ఉంటదనమాట. ఎవరితో అన్నా మీకు ఎవరి మీదన్నా మనకి ద్వేషం ఉంటే, అకారణమైన ద్వేషం, అకారణమైన కోపాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కొంతమందిని చూస్తేనే నచ్చకపోవడం. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హీల్ అండి. ఒక ఒక రిలేషన్‌షిప్‌ని హీల్ చేసుకోవడానికి ఒక చిన్న క్షమాపణ మనం జీవించడం రాకపోతే మనకి, మనం ఒక చిన్న క్షమాపణకి ఆ చిన్న కోపాలు, తాపాలు తీర్చుకోవడానికి, ఆ విలువను గుర్తించడానికి మనం ఒక చిన్న తారితో అయిపోయేదాన్ని కొన్ని జన్మల వరకు 4, 5 జన్మలు తీసుకుంటాం అన్నమాట. ఒక చిన్న సంఘటనని క్షమించడానికి, అర్థం చేసుకోవడానికి. జీవించే కళ లేకపోతే, ఆ జ్ఞానం లేకపోతే. ఆ జీవించే కళ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, థింగ్స్ ఈజీ అయిపోతాయి. అంత పోస్ట్‌పోన్ చేసుకోం మనం. ఈ జన్మలో ఉన్న ప్రతి మనిషి, వచ్చిన ప్రతి సంఘటన ఎంతో గొప్ప అద్భుతమైన అవకాశాలు. ఆ అవకాశాల్ని మనం జీవించకుండా, అందులోంచి నేర్చుకోకుండా, ఉన్న వాటిని సాల్వ్ చేసుకోకుండా, మనం జీవితాన్ని వృధా చేసుకుంటే, మళ్ళీ ఏమవుతుందంటే అండి, మళ్ళీ ఇంకొక జన్మకి ఈ పాఠాలన్నిటిని మూటకట్టి తీసుకెళ్తామనమాట మనం. సో, జీవించడాన్ని నేర్చుకోవాలి. జీవితంలో ఉన్న ప్రతి సంఘటన నుంచి కూడా నేనేమి నేర్చుకోవాలి? నాకు ముందు జరిగిన స్టోరీ అంతా తెలియకపోవచ్చు కాక. కానీ ఇప్పుడు నేనేం నేర్చుకోవాలి? నేనేం అర్థం చేసుకోవాలి? నేనేమి క్షమించాలి? ఇది అర్థం చేసుకోవడానికి నేనెలాంటి పుస్తకాలు చదవాలి? ఈ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఉంది. ఈ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోవడానికి నేనేం పుస్తకాలు చదవాలి? ఆ ప్రాబ్లమ్ ఉన్నందుకు వాళ్ళందరిని తిట్టుకోవడం గాదు. ఆ ప్రాబ్లమ్ ఇచ్చే మనిషిని ఎప్పుడు చూసినా దెబ్బలాడడం గాదు. వాళ్ళని నిందించడం గాదు.
నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి, నా లైఫ్ ఇది, నా జీవితం, నా జీవితంలో ఇది ఉంది కాబట్టి, దీన్ని నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఒక అందమైన రిలేషన్‌షిప్‌గా దీన్ని నేను ఎలా మార్చుకోవాలి? దానికోసం నేను ఏ పుస్తకాలు చదవాలి? ఏ కోర్సులు నేర్చుకోవాలి? ఏ థెరపీలకెళ్ళాలి? ఎటువంటి అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయాలి? నా నమ్మకాల్లో ఎటువంటి మార్పు తెచ్చుకోవాలి? ఎటువంటి చిక్కుముడులు నా బుర్రలో వేసుకున్నాను. ఎందుకంటే మన జీవితం అంతా కూడా ఇన్నర్ జీవితం ఏదైతే ఉందో మన అంతరంగ మన లోపల మనం ఒక జీవితం జీవిస్తూ ఉంటాం మనం. మన లోపల జీవించే జీవితం ఏదైతే ఉందో అదే బయటికి ప్రతిబింబిస్తుందనమాట. సో, నేను నా లోపల చూసుకున్నప్పుడు నన్ను నేను, అదే బయటికి నేను సృష్టించుకుంటూ ఉంటాను. కాబట్టి ఈ వర్క్ అంతా చేసుకోవడం ద్వారా నా అంతర్ప్రపంచాన్ని నేను మార్చుకుంటాను. అంతర్ప్రపంచాన్ని మార్చుకోవడం ద్వారా బాహ్యంగా నా చుట్టూ ఉన్న జీవితం కూడా మారుతుంది. సో, దానికోసం మనం ప్రాక్టీస్ చేయాల్సిన కొన్ని లక్షణాలున్నాయి. అందులో మొదటిది ఏంటంటే సాక్షితత్వం. మనకి ఓషో రజనీష్ గారు చెప్తూ ఉంటారనమాట. సాక్షిని వీక్షించండి అని చెప్తారు. సాక్షిని వీక్షించండి అంటే నేను ధ్యానంలో కూర్చున్నాననుకోండి. ధ్యానంలో కూర్చుంటే నేనేం గమనిస్తాను? శ్వాస నా లోపలికొస్తుంది. శ్వాస నా లోపల నుంచి వెళ్ళిపోతుంది. అలా వస్తూ వెళ్తున్నప్పుడు నా శరీరంలో చిన్న చిన్న అద్భుతమైన కదలికలు ఏర్పడుతున్నాయి. నా లోపల ప్రాణశక్తి ప్రవాహం తెలుస్తోంది. ఇదంతా గమనిస్తున్నాను కదా నేను. ఆ గమనించేవాడెవరో గమనించండంటారనమాట. ఎవరు దీన్నంతా గమనిస్తున్నారు నా లోపల? ఇదంతా జరుగుతుందని తెలుసుకుంటున్న వాళ్ళెవరు? వాళ్ళని గమనించండి. సాక్షిని వీక్షించడం అంటారు దీన్నే. అంటే మరింత లోతుగా మన లోపలికి మనం వెళ్ళడం అన్నమాట. సో, ఆ సాక్షి తత్వంలో ఉన్నప్పుడు ఏమవుతదంటే అండి, మనకి అద్భుతమైన క్లూస్ ఒస్తాయన్నమాట. అంటే మనం మన హయ్యర్ సెల్ఫ్‌కి ట్యూన్ అవుతాం. ఈ సాక్షిని వీక్షించేదెవరంటే మన హయ్యర్ సెల్ఫ్ అన్నమాట. మీకు పత్రి సార్ ఒకసారి ఒక శ్లోకం చెప్పారు. ఉపనిషత్ శ్లోకం. ద్వాసుపర్ణ సహుజ సహాయ సమాన అని చెప్పేసి ఒక శ్లోకం ఉంటుంది. 2 బంగారు పక్షులున్నాయంట. 2 బంగారంతో చేసిన పక్షులే. ఆ 2 ఒక్కటే. కానీ ఒక పక్షి చెట్టు యొక్క ఉన్న 2 కొమ్మలున్నాయి. ఇప్పుడు దీనికుంది కదా 2 కొమ్మలు ఇలాగా. ఒక పక్షి పై కొమ్మ మీద కూర్చుందంట మొక్కకి. ఒక పక్షి కింద కొమ్మ మీద కూర్చుంది. సో, పై పక్షి ఏం చేస్తుందంటే ఏ ఫలాలు తినట్లేదంట. ఈ కింద కూర్చున్న పక్షి ఏం చేస్తుందంటే తీపి ఫలాలు, చేదు ఫలాలు, పులుపు ఫలాలు, వగరు ఫలాలు ఇవన్నీ తింటుందంట. తింటూ ఒకసారి ఆనందిస్తూ, ఓసారి కక్కుకుంటూ, ఓసారి చిరాకు పడుతూ, ఓసారి రిగ్రెట్ అవుతూ, మళ్ళీ ఇంకో తీపి ఫలం కోసం వెతుక్కుంటూ ఇవన్నీ ఏం చేస్తుందంటే కింద ఉన్న బంగారు పక్షి చేస్తోంది. పైయున్న బంగారు పక్షి ఏం చేస్తుందంటే, ఆహా! ఇదెలా ఫీల్ అవుతుంది? ఓహో! తీపి తిన్నదా? ఇప్పుడు చేదు తిన్నదా? దీనికిలా ఉందా ఇప్పుడు? ఓహో! దానికప్పుడు అలా ఉందా? ఇప్పుడు ఇదేం చేస్తుంది? అని చెప్పి పైనున్న బంగారు పక్షి దాన్ని చూస్తూ ఉంటుందట. కానీ ఆ 2 ఒక్కటే అని చెప్తారనమాట. ఎంత అద్భుతమైన శ్లోకమో ఇది. సుపర్ణ, సహుజ, సహాయ, సమాన అని ఉంటుందనమాట. ఇది మట్టుకు అన్నీ తింటూ ఉంటుంది. అలాగా మనం మన లోపల ఒక హయ్యర్ సెల్ఫ్, లోయర్ సెల్ఫ్ 2 ఉంటాయి. ఈ లోయర్ సెల్ఫ్ ఏడుస్తూ ఉంటుంది. నవ్వుతూ ఉంటుంది. ఆ బాధలు అండర్‌గో అవుతూ ఉంటుంది. ఛాలెంజ్‌ని చూసి భయపడుతూ ఉంటాము. మళ్ళీ ధైర్యం తెచ్చుకొని వెళ్తూ ఉంటాము. ఇవన్నీ మనం చేస్తూ ఉంటాము. మన లోపలే ఒక సాక్షి తత్వం మనల్ని చూస్తూ ఉంటుందనమాట. అది ఆ పైనున్న హయ్యర్ సెల్ఫ్. కానీ 2 వేరు వేరే 2 బంగారు పక్షులే. మళ్ళీ 2 సుపర్ణ 2 బంగారు పక్షులు. ఒకటి బంగారం, ఒక ఇత్తడి కాదు. తక్కువేం కాదు. ఈ పళ్ళు తింటున్న ఈ అనుభవాలు అండర్‌గో అవుతూ నేర్చుకుంటుంటే, ఈ అండర్‌గో అవుతున్న అనుభవాలను చూస్తూ పైన పక్షి నేర్చుకుంటుందనమాట. అంటే మన లోపల మన చైతన్యము నేను పూర్తిగా భూమి మీదకొచ్చేసి, పూర్తిగా నా దైవత్వాన్ని మర్చిపోయాననుకోండి. అప్పుడు నాకు గైడెన్స్ ఎలా వస్తది? అలాగని నేను పూర్తిగా నా దివ్యత్వంలోనే నాకు మొత్తం బ్యాక్ స్టోరీ అంతా తెలుసుకొనే ఉన్నాననుకోండి. నా ఆత్మకి ఛాలెంజు, కరేజు అయ్యేమి ఉండవు గదా! ఆ సాహసము, స్టెప్పింగ్ ఇంటూ అన్‌నోన్ ఇదేముండదు కదా! అందుకని ఏం చేస్తామంటే మన చైతన్యాన్ని 2 భాగాలుగా విడగొట్టుకుంటాం. ఒక హయ్యర్ సెల్ఫ్ కింద పెట్టుకుంటాం పైన. ఆ హయ్యర్ సెల్ఫ్ డైరెక్ట్ డివైన్ కనెక్షన్‌తో ఉంటదనమాట.
ఇక్కడ లోయర్ సెల్ఫ్ డివైన్ కనెక్షన్ మర్చిపోయి తానెవరో మర్చిపోయి జీవిస్తున్న ఒక చైతన్యం. 2 చైతన్య స్థాయిలుంటాయి. హయ్యర్ కాన్షియస్‌నెస్ అండ్ లోయర్ కాన్షియస్‌నెస్. సో, ఈ సాక్షి తత్వం ద్వారా ఏం జరుగుతుందంటే, మనం ఆ హయ్యర్ కాన్షియస్‌నెస్‌కి కనెక్ట్ అవుతాము. మనలో ఉన్నదే. ఆ హయ్యర్ కాన్షియస్‌నెస్ కనెక్ట్ అవ్వడం ద్వారా మన జీవిత అనుభవాల్లోంచి నేను ఏమి నేర్చుకోవాలి? ఈ పలానా అనుభవం నాకెందుకొచ్చింది? ఈ పరిస్థితుల్లో ఏది నేను బెస్ట్ అప్రోచు? నాకు లోపల నుంచి ఇంట్యూషన్స్ రావడం, మెసేజెస్ రావడము, ఇవన్నీ జరుగుతాయన్నమాట. అందుకని ఆ సాక్షి తత్వాన్ని ప్రాక్టీస్ చేయాలి. సాక్షి తత్వం అంటే గమనించడము. మన లోపల ఉన్న ఆ ప్రశాంతమైన ఇన్నర్ స్థితిలోకెళ్ళి ఎలైన్ అయ్యి, ఎటువంటి ఎమోషనల్ స్టేట్‌లోకి ఎళ్ళకుండా వాటిని గమనించాలన్నమాట. ఉన్నదున్నట్టుగా చూస్తూ గమనిస్తూ ఉండాలి. నాకు కోపమొచ్చింది. కోపంతో రగిలిపోతున్నాను. నా కోపాన్ని గమనించాలి. నాకు విరక్తొస్తే విరక్తిని గమనించాలి. ఆనందం వస్తే ఆనందాన్ని గమనించాలి. భయమేస్తే భయాన్ని గమనించాలి. విసుగు పుడితే విసుగుని గమనించాలి. దేన్నుంటే దాన్ని గమనిస్తే అప్పుడేమవుతుందంటే, దాని ఉన్న వెనకాల ఉన్న దాన్ని డ్రైవ్ చేసేదేంటి? నేనిందులోంచి ఏం నేర్చుకోవాలి? అవన్నీ అర్థమవుతాయన్నమాట మనకి. సో, సాక్షి తత్వాన్ని, అంగీకారము, ఉన్నదున్నట్టుగా అంగీకరించడం, యాక్సెప్టెన్స్ నుంచి కూడా మనం చాలా తెలుసుకున్నాం కదా! అందుకని ఇంకెక్కువగా చెప్పను దీని గురించి. అలాగే ఎరుకతో ఎంపిక చేసుకోవడము. ఇది ఆర్ట్ ఆఫ్ ఫ్రీడమ్‌లో నేర్చుకున్నాం మనం. మనం ఇన్ని రోజుల నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకుంటూనే ఉన్నాం. ఇంచుమించుగా ఇవన్నీ జీవించే కలలే కదా! జీవితాన్ని నేర్పే కలలే కదా! అలాగే కృతజ్ఞత. మన జీవిత అనుభవాల పట్ల, మన జీవితంలో ఉన్న అన్నిటి పట్ల కృతజ్ఞత చెప్పుకోవడం మొదలుపెడితే, అసలు మనకి కంప్లెయింట్ చేయడానికి టైమే ఉండదట. అన్నీ ఉన్నాయండి మన జీవితంలో కృతజ్ఞత చెప్పుకోవడానికి. ఎన్నో ఉన్నాయి. ఎంత అద్భుతమైనవున్నాయో. మనకి పాత వాళ్ళు, పెద్దవాళ్ళు సామెత చెప్తారు కదా! "ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు" అని చెప్పి. మీ అందరికీ తెలిసే ఉంటది ఈ సామెత. ఎందుకు చెప్పారనుకున్నారు? ఒకసారి మనం ఇల్లు కట్టి చూస్తే అప్పుడు అర్థమవుతుంది. అమ్మ బాబోయ్! ఇంత కష్టమా ఒక ఇల్లుని కట్టడం. నాకింత ఇల్లు నేనింత కష్టపడకుండానే నేను ఒక ఇంటి కప్పు కింద ఉన్నాను కదా! ఇన్నాళ్ళ నుంచి. నా ఇల్లు ఎంత అద్భుతమో! ఇదిలా రావడానికి ఎన్ని రకాల స్టేజులు దాటామో, ఎన్ని రకాల వర్కులు దాటాయో, అవన్నీ దాటి ఇప్పుడు ఈ ఇంట్లో నేనున్నాను అని ఎంత కృతజ్ఞత కలుగుతుందో మనకి. పెళ్లి చేసి చూడు, ఒక పెళ్లి సంబంధం కుదర్చడం ఎంత కష్టమో, ఒక రిలేషన్‌లోకి తీసుకెళ్లడం, ఎంపిక చేసుకోవడం, అందరిని నచ్చజెప్పడం, ఆ కుటుంబాలు కలవడం, రకరకాల మెంటాలిటీలు, మనుషులు ఎన్నో అర్థమవుతాయి. ఒక పెళ్లి చేసి చూసినప్పుడు, ఒక ఇల్లు కట్టి చూసినప్పుడు. లేకుంటే మనం చేయలేదనుకోండి, మనం గ్రాంటెడ్‌గా తీసుకుంటామనమాట మన జీవితాన్ని. ఉంది కదా ఇల్లు, ఇదేం పెద్ద గొప్ప ఇల్లని, ఇంకా బోలెడంత మంచి ఇల్లులుంటాయి అనుకుంటాం. అదే మనం కట్టి చూసామనుకోండి ఒక్కసారి, అప్పుడు అర్థమవుతది అమ్మ బాబోయ్! ఎంత అద్భుతమో నా ఇల్లు అనిపిస్తదనమాట. సో, మనకున్న అన్నిటి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞతే జీవించే కళ. కృతజ్ఞత వల్ల ఏమవుతుందంటే అండి, మనకి ఒక్కొక్క ఎమోషన్‌కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటదనమాట. ఇది సైంటిఫిక్‌గా ఒక ఫ్రీక్వెన్సీ టేబుల్, ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అని కొడితే మీకు ఇంటర్నెట్‌లో వచ్చేస్తుంది. కోపము ఫ్రీక్వెన్సీ లెవెల్ ఇంత, ద్వేషము ఫ్రీక్వెన్సీ లెవెల్ ఇంత, ఆనందము ఇంత, కృతజ్ఞత ఇంత అని చూస్తే అన్నిటికంటే హై ఫ్రీక్వెన్సీలో ఉంటుందండి కృతజ్ఞత. అక్కడెక్కడో టాప్‌లో ఉంటుందనమాట. అంటే మనం మన ఎటువంటి భావాలని వాట్ యూ ఆర్ మీరేదైతే అలాగే మీ జీవితం ఉంటుందనమాట. నా జీవించే కళని నేనెలా నేర్చుకుంటాను? నేను ఎలాగైతే ఏ వైబ్రేషన్‌లో వైబ్రేట్ అవుతూ ఉంటానో, నా జీవితం గూడా అదే వైబ్రేషన్‌లో క్రియేట్ అవుతూ ఉంటుందనమాట. సో, నేను ఎంచుకోవచ్చు. ఈ ఎమోషనల్ పట్టిక తీయండి మీరు నెట్‌లోంచి. తీసి అందులో చూడండి. నేను ఎక్కడ కావాలి నా జీవితం? ఇక్కడ కావాలా? ఇక్కడ కావాలా? ఇక్కడ కావాలా? ఇక్కడ కావాలా? మనకి స్వేచ్ఛ ఉంది. ఎంచుకునే స్వేచ్ఛ. నేను ఏ వైబ్రేషన్‌లో కావాలితే ఆ వైబ్రేషన్‌లో నా జీవితాన్ని నేను సృష్టించుకోవచ్చు.
నేను హై వైబ్రేషన్‌లో నా జీవితాన్ని సృష్టించుకోవాలని అనుకుంటున్నాననుకోండి. అప్పుడు నేను ఆ హై వైబ్రేషన్‌లో ఏముందో దానిని నేను ఫీల్ అవుతూ ఉండాలి. ఆ ఫ్రీక్వెన్సీలో నేను వైబ్రేట్ అవుతూ ఉండాలనమాట. ఆ ఫ్రీక్వెన్సీలో ఏముంటదంటే కృతజ్ఞత. నేను నా జీవితంలో ఉన్న అన్ని అద్భుతాల పట్ల లూయిస్ హే గారు చెప్తారనమాట. ఏంటంటే ఆవిడ ఎంత అద్భుతంగా చెప్తారో ఆవిడ వర్కు, ఆవిడ అఫర్మేషన్స్ వింటూ ఉండాలి మనం. ఆయనేమంటారంటే ఈ క్షణం శ్వాస తీసుకోవడం ఎలాగా అని నేను ఆలోచించాల్సిన అవసరం లేకుండా, నాకు అందుబాటులో నా శ్వాస ఉన్నందుకు థాంక్ యూ అని చెప్తారావిడ. అన్నిటికంటే ముఖ్యమైనదేంటి మనకి ఇమ్మీడియేట్ నీడ్ ఏంటి చెప్పండి? ఈ శ్వాస వదిలితే ఇంకో శ్వాస తీసుకోవాలి మనం. లేకపోతే చచ్చిపోతాం. మనకి శ్వాస కావాలి మనకి. ఈ క్షణం నేను శ్వాస తీసుకోవడానికి ఏమి చెయ్యాలి అని నేను ఆలోచించి తడుముకొని ఏది చేయాల్సిన అవసరం లేకుండా, నా కోసం సిద్ధంగా నేను వదిలిపెట్టగానే మరొక శ్వాసకి ఆక్సిజన్ రెడీగా ఉందే, దానికి థాంక్ యూ అని చెప్తారావిడ. అలాగే నా జీవితకాలపు శ్వాస కోసం నేను ఈ ఈ ఈ ఈ రోజు శ్వాస పీల్చుకున్నాను. రేపెలాగా 10 సంవత్సరాలు పోయాక ఎలాగా అని నేను ఆలోచించక్కర్లేకుండా జీవితకాలం నేను ఎన్నాళ్ళు జీవిస్తే అన్నాళ్ళ శ్వాస నా కోసం రెడీగా ఉంది. అంటే నేను ఎంత సమృద్ధి తత్వంలో ఉన్నానో అంటారనమాట. సో, మన జీవితంలోని పరిస్థితులతో ఏమన్నా సంబంధం ఉందండి మన కృతజ్ఞత ఫీల్ అవ్వడానికి ఆవిడ చెప్పిన దాని ప్రకారం? మన జీవిత పరిస్థితులతో ఏమీ సంబంధం లేదు. జీవితం పట్లే కృతజ్ఞత. జీవించి ఉన్నందుకే కృతజ్ఞత. ఎంత అద్భుతాలు సాధించారో ఆవిడ. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు ఆ హై వైబ్రేషన్‌లో మనకి కంప్లెయింట్ చేయడానికి వెతుక్కున్నామనుకోండి బోలెడన్నుంటాయి కంప్లెయింట్ చేయడానికి. ఆవిడ చెప్పిన ఇదేదైతే ఉందో ఈ ఎవరినైనా ఎంత కష్టంలో ఉన్నోళ్ళనైనా, ఎంత నష్టంలో ఉన్నోళ్ళనైనా సరే వాళ్ళని కృతజ్ఞత ప్రాక్టీస్ చేయగలరు కదా వాళ్ళు. ఆహా! నేను ఈ శ్వాస తీసుకుంటున్నాను. నా జీవితకాలపు శ్వాస నాకు రెడీగా ఉంది. ఎలాంటి వాళ్ళైనా అబండెన్స్ ఎలాంటి వాళ్ళైనా కృతజ్ఞత ఫీల్ అవ్వచ్చు ఈ రెండిటి వాటితో. నో మ్యాటర్ వాట్ హెల్ గోయింగ్ ఇన్ యువర్ లైఫ్. కృతజ్ఞత చెప్పుకోవడానికి ఎప్పుడు మనకి అనేక కారణాలు ఉంటాయి. సో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకోవాలంటే మీరు మీ ఏ వైబ్రేషన్‌లో మీరు జీవిస్తే అంత గొప్ప కళ మీ జీవితంలోంచి బయటకొస్తుందన్నమాట. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒస్తుంది. సో, మీరెంత గొప్ప కళాత్మకంగా జీవించాలంటే అంత కళాత్మకంగా మీ వైబ్రేషన్‌ని మీరు ఎంపిక చేసుకోవాలి. అన్నిటికంటే పైన ఉంటదన్నమాట కృతజ్ఞత అనే వైబ్రేషన్. హై వైబ్రేషన్ అన్నిటికంటే. కాబట్టి కృతజ్ఞతని ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనస్ఫూర్తిగా థాంక్ యూ చెప్పుకోవాలి. మనకి లేనప్పుడే దాని విలువ తెలుస్తుందండి. మనకి థిక్ నత్ హాన్ గారు చెప్తారనమాట. ఒక గుడ్డివాడిలాగా జీవిస్తే తెలుస్తుంది మీరెంత అదృష్టవంతులో. ఒకానొక గుడ్డివాడినికి పాపం వాళ్ళకి కలర్స్ అంటే ఏంటో తెలీదు. పువ్వంటే ఏంటో తెలీదు. ఒక డిజైన్ అంటే ఏంటో తెలీదు. ఈ దూరం అంటే ఏంటో తెలీదు. అంత దూరాన మౌంటైన్స్ ఉంటాయి. అలాగే మన స్కిన్ కలర్ ఎలా ఉందో వాళ్ళకి తెలీదు. వాళ్ళ ఫేస్ ఎలా ఉందో వాళ్ళకి తెలీదు. అసలొకసారి ఆలోచించండి. మనం ఎన్ని చూడగలుగుతున్నాం? ఎన్ని అద్భుతాల్ని మనం ప్రతి క్షణం చూస్తున్నామో, ఆనందిస్తున్నామో. మీకు అద్భుతమైన శరీరం ఉంది కదా! మన కిడ్నీలు పనిచేస్తున్నాయి. మన జీర్ణాశయం పనిచేస్తుంది. మన ఊపిరితిత్తులు ఊపిరి తీసుకుంటున్నాయి. మన గుండె కొట్టుకుంటోంది. ఏదైనా ఒక్కటి సరిగ్గా జరగలేదనుకోండి, అప్పుడు తెలుస్తుంది. అబ్బా! ఎంత నొప్పి, ఎంత సఫకేషను అని చెప్పేసి. కాబట్టి మనకున్న వాటిని మనం గుర్తించాలి. ఎన్నో రకాల దుస్తులున్నాయి మనకి. ఎన్నో రకాల సౌకర్యాలు ఉన్నాయి. సో, సాక్షిగా గమనించడము, సాక్షితత్వంతో ఉండడము, మన జీవితాన్ని చక్కగా ఉన్నదున్నట్టు అంగీకరించడము, ఉన్న వాటన్నిటి పట్ల ఎంతో కృతజ్ఞతగా ఉండడము. అలాగే ఎప్పటికప్పుడు మనకున్న పరిస్థితుల నుంచి నేర్చుకుంటూ ఉండడము. ఓకే. నాకీ పరిస్థితుంది. ఇప్పుడు దీని నుంచి నేనేం నేర్చుకోవాలి? మనం పాము కథ చెప్పుకున్నాం గదా! పామొచ్చినప్పుడు దండం పెట్టి ఐ యామ్ రెడీ ఐ లెర్న్ అని చెప్తే, ఆ పాము పూలమాలగా మారిపోయింది.
కాబట్టి మనం నేర్చుకోవడానికి అన్నీ మనకి నేర్పించడానికే వస్తాయి. ఒక వ్యాధి నేర్పించడానికే వస్తుంది. సమస్య నేర్పించడానికే వస్తుంది. ఛాలెంజ్ నేర్పించడానికే వస్తుంది. ఇబ్బంది నేర్పించడానికే వస్తుంది. నేర్చుకోవడం అంటే మన ఆత్మకి అపారమైన తృష్ణ అన్నమాట. చాలా కోరిక నేర్చుకోవాలని. ఎంతూజియాజం ఉంటదన్నమాట. ఎంతూజియాజంని ఏమంటారు తెలుగులో? ఎవరైనా ఒకవేళ మీకు ఆహ్, ఐడియా వస్తే ఉత్సుకత. పెట్టండి. ఆ! ఉత్సుకత. ఉత్సుకత. కరెక్ట్. ఉత్సుకత. ఉత్సుకత ఉంటదనమాట. నేర్చుకోవాలి, చెయ్యాలి, తపన, ఉత్సుకత, ఉత్సాహము, ఉత్సుకత కరెక్ట్. యాహ్! సో, ఆ ఎంతూజియాజము, ఉత్సుకత ఉండాలి మనలో జీవితం పట్ల. ఓహో! ఇదొచ్చింది. యెస్! ఏమిటి ఇదిప్పుడు ఈ ప్రాబ్లమ్ నేనెలా సాల్వ్ చేయాలి? ఏం చేయాలి? దీన్ని ఎంత లోతుగా డిగ్ జేయాలి? ఎదుటి వాళ్ళు మాటల వెనకాలున్న భావోద్వేగం ఏంటి? వాళ్ళ ఎనకాలున్న అవసరం ఏంటి? ఎంతో ఉత్సుకత కావాలి ఇయన్నీ వినడానికి. అవునా కదా! 'రోజన్బర్గ్' గారు ఎంత ఉత్సుకత ఉండకపోతే ఎంత కుతూహలము, కుతూహలం అంటే మేబీ ఆహ్, ఐ డోంట్ నో. ఉత్సుకత కరెక్ట్‌గా కుతూహలం గూడా కరెక్ట్ అయ్యుండొచ్చు. సో, ఆ కుతూహలం ఉండాలనమాట. ఏముంది? ఈయనిలా ఒక అరుస్తున్నాడు. ఓహో! అరుస్తున్నాడు బాగా అంటే కోపం ఉంది. ఈ కోపం వెనకాల ఏం ఫీల్ అవుతున్నాడో అని జెప్పేసి ఒక కుతూహలం ఉండాలి మనకి. అప్పుడు గాని ఆ వెనకాల ఉన్న అవసరం ఏంటో వెళ్లి లోతుగా డిగ్ చేసి చూడమనమాట. నన్ను జీవితంలో ఇంత సతాయిస్తున్నాడు. ఇంత సతాయిస్తున్నాడంటే నేను ఏం చేసుంటాను ఈళ్ళని? ఏ లైఫ్‌లో చేసుంటాను? అని చెప్పి తెలుసుకోవడానికి ఉత్సుకత ఉండాలి. ఆ కుతూహలము, ఉత్సుకత ఉంటే అప్పుడు మనకి జీవితంలో కొత్త కొత్త సమాధానాలు, కొత్త కొత్త దారులు తెలుస్తాయన్నమాట. యెస్. ఆత్రత, ఉత్సుకత, కుతూహలము. యెస్. థాంక్ యూ. మీ అందరికి ఉత్సుకత ఉంది. ఆ కుతూహలం ఉంది. అందుకనే వెతికి పెడుతున్నారు. ఆ పదాలన్నీ వెతికి పెడుతున్నారిక్కడ. సో, ఎంతూసియాజం ఉండాలనమాట. ఒక చిన్న పిల్లగా ఉన్నప్పుడు మనందరికీ ఉందిది. చిన్న పిల్లలకి ఎంత కుతూహలంగా ఉంటారో వాళ్ళు. ఎంత ఉత్సాహం, ఉత్సుకత ఉంటదో మనం అన్నిట్లిని ఆర్పేస్తా ఉంటాం నీళ్లు పోసి, పోసి పాపం వాళ్ళకి. మనం ఇప్పుడు మనకు ఆరిపోయింది చిన్నప్పటి నుంచి వెలిగించుకోవాలి ఇప్పుడు ఆ ఉత్సుకతని. అలాగేనండి భయరాహిత్యము. భయపడకూడదు. మన నిజ స్థితిలో లేనప్పుడే మనకి భయం కలుగుతుంది. భయమనేది అన్ని నెగెటివ్ ఎమోషన్స్‌కి మూలమనమాట భయము. నిర్భయంగా ఉండాలి. ఆత్మ యొక్క స్థితి నిర్భయము. ఆత్మలోని అభయము, ఆత్మలోని శాంతము. దాని పేరు మోక్షము అని చెప్పారు పత్రిసార్. ఆత్మలో ఎంత అభయంగా, ఎంత ప్రశాంతంగా ఉంటామో, అప్పుడు అంత విడుదల జరిగిన, అంత ముక్త స్థితిలో మనం ఉంటామనమాట. అప్పుడు అంత పరిపూర్ణంగా జీవించగలుగుతాం. భయపడుతూ, భయపడుతూ జీవిస్తే జీవించే కల రాదనమాట. ఎందుకు భయపడదాం? ఎవరైనా మనల్ని ఏమన్నా అంటారా? అవనివ్వండి. మానం మధురం, అవమానం మధురం. ఓడిపోతామా? ఎందుకు భయం? ఓడిపోతామనే భయమా? ఓడిపోనివ్వండి. ఓటమి మధురం, విజయం మధురం. ఓడిపోతే ఓటమి నుంచి నేర్చుకుంటాము. గెలిస్తే ఆహా! కళ్ళు నెత్తికెళ్ళకుండా ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. అవమానంలో కుంగిపోకుండా ఉండడం ఎలాగో నేర్చుకోవాలి. గెలుపులోంచి నేర్చుకుంటాము, ఓటమి నుంచి నేర్చుకుంటాము. మానమైనా ఓకే, అవమానమైనా ఓకే. కలిమి అయినా ఓకే, లేమి అయినా ఓకే. అన్నీ మధురమే ఆత్మకి. అన్నీ నేర్చుకునేవే. అన్నీ ఇంపర్మనెంటే. శాశ్వతం కాదిదంతా. అన్నీ మార్పు చెందేవే. ఇది కూడా వెళ్ళిపోతుంది. మనతో మనం చెప్పుకోవాలట ఎప్పుడైనా కష్ట సమయంలో. ఈ సమయం గడిచిపోతుంది అని చెప్పేసి మనం. ఇది శాశ్వతం కాదు. నేను మార్పు పట్ల ఎరుకతో ఉన్నాను. నేను మార్పుని అంగీకరిస్తున్నాను. మార్పుని నా నుండి ప్రవహించనిస్తున్నాను. మనతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి ఇలాగ. యెస్. థిస్ టూ విల్ పాస్ అవే. వెరీ గుడ్. వండర్‌ఫుల్ పార్వతి గారు. సో, అది మనతో మనకి చెప్పుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనం జీవితాన్ని కళాత్మకంగా, అద్భుతంగా జీవించగలం. లేకపోతే ఏమవుతుందంటే అండి, ఆ భయంతో మనం ముడుచుకుపోతాం. గోడలు కట్టేసుకుంటాం మన చుట్టూ.
మనకి తెలియాలి. ఎప్పుడు ఫైట్ చేయాలి, ఎప్పుడు స్టెప్ బ్యాక్ చేయాలి. ఒక్కొక్కసారి ఫైట్ చేయాల్సిన పరిస్థితొస్తది మనకి. ఫైట్ చేయాల్సొచ్చినప్పుడు ఫైట్ కూడా చేయాలి. జీవితంలో ఫైటింగ్ కూడా, యుద్ధం కూడా భాగమే. శ్రీకృష్ణ పరమాత్ముడే దగ్గరుండి జరిపించాడు గదా యుద్ధము. మన లోపల నిరంతరం యుద్ధం జరుగుతూ ఉంటుంది. మన లోపలున్న పాజిటివ్ సైడ్, నెగెటివ్ సైడ్‌కి. మన లోపలే అసురుడు, మన లోపలే దైవత్వం 2 ఉన్నాయి. ఆ క్షీరసాగర మథనం జరుగుతూ ఉంటదనమాట. యుద్ధం జరిగితే, ఆ మథనం జరిగితేనే అమృతం వస్తది. కాబట్టి ఇట్ ఈస్ ఓకే టు ఫేస్. ఏదన్నా సరే ధైర్యంగా ఉండాలి. మనకి ఔట్‌కమ్ మీద ఎక్స్‌పెక్టేషన్ ఉందనుకోండి భయమేస్తది. నాకొక ఎక్స్‌పెక్టేషన్ ఉంది కాబట్టి అది జరుగుతదో, జరగదో అని నేను భయపడాలి. నాకు ఎక్స్‌పెక్టేషన్ లేదనుకోండి ఏది జరిగితే అది జరుగుతది. నా క్లాస్ విని మెచ్చుకుంటారని ఎక్స్‌పెక్టేషన్ ఉందనుకోండి నాకు భయంగా ఉంటది. మెట్టుకుంటే మెచ్చుకున్నారు, తిడితే తిట్టారనుకున్నాననుకోండి నాకు భయం ఉండదు. నేను ఏదనిపిస్తదో అది చెప్తాను. నేను చాలా భయపడ్డాను ఒకప్పుడు. ఈ పిల్లలకి క్లాసులు చెప్పాలి నేను. అమెరికాకొచ్చిన తర్వాత పిల్లలకి క్లాసులు చెప్పాలా అనిపిచ్చింది నాకు. అనిపించింది మొదలు పెడదామంటే మనకి చిన్నప్పుడంతా తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండు, తెలుగు మీడియం స్టడీసు, ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. అందులోనూ అమెరికన్ స్లాంగ్‌తో అక్కడ ఎంత హై లెవెల్‌లో ఉంటారో పిల్లలు వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడితే నన్ను జడ్జ్ చేస్తారేమో, నన్ను చూసి నవ్వుతారేమో నేను చెప్పేది విని అని చెప్పి ఎంతో భయపడ్డాను నేను. పిల్లలు రెడీగా ఉన్నారు. పేరెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నా సరే వాయిదా ఏశాను. వాయిదా వేసిన తర్వాత అప్పుడు నేను ఒకసారి నన్ను నేను ఆలోచించుకున్నాను. నేను ఎందుకని వాయిదా ఏస్తున్నాను క్లాస్ చెప్పడానికి? అంతమంది రెడీగా ఉన్నారు, అడుగుతున్నారు. వాళ్ళకేం కావాలో నాకు తెలుసు. వాళ్ళకేం నాకు చెప్పరో తెలుసు. కానీ నేనెందుకు వెనకడుగేస్తున్నాను? అని చెప్పి నేను గమనించుకుంటే నేను భయపడుతున్నాను జడ్జ్ చేస్తారు నన్ను అని. నన్ను చూసి నవ్వుతారు అని. అప్పుడు మళ్ళీ నేను నా మీద నేను వర్క్ చేసుకొని ఓకే. నన్ను చూసి నవ్వినా ఓకే. నన్ను జడ్జ్ చేసినా ఓకే. నవ్వినా, జడ్జ్ చేసినా కూడా నాకు పర్వాలేదు. నేను దాన్ని ఓకే. స్వీకరించడానికి ధైర్యంగా నేను సిద్ధంగా ఉన్నాను. ఎటువంటి ఔట్‌కమ్ వచ్చినా సరే. అని చెప్పేసి నేను నా భయం మీద వర్కౌట్ చేసుకొని ఒక 2, 3 నెలలు గ్యాప్ తీసుకొని నన్ను నేను సిద్ధం చేసుకొని అప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత అద్భుతంగా ఒక బ్యాచ్ తర్వాత, ఒక బ్యాచ్ తర్వాత, ఒక బ్యాచ్ తర్వాత, ఒక బ్యాచ్ తర్వాత మొత్తం ఇంచుమించు నాకు అమెరికాలో ఉన్న అంత ముఖ్యమైన మెయిన్ మెడిటేటర్స్ ఎవరైతే ఉన్నారో డెడికేటెడ్ పీపుల్ ఆళ్ళందరి పిల్లలు నా స్టూడెంట్ కిందొచ్చేసారు. నేను డాలస్ వచ్చేటప్పటికి డాలస్‌లో నాకప్పటికి అందరూ పరిచయం. ఎలా అంటే వాళ్ళందరి పిల్లలు ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల్ని చూసి వాళ్ళ పెద్దలు ఓహో! వీళ్ళు నా స్టూడెంట్సే వీళ్ళ పేరెంట్సా అని చెప్పి అనిపించింది నాకు. ఎంత అద్భుతంగా వాళ్ళందరూ నాకు కనెక్ట్ అయ్యారు. సో, ఓకే. ధైర్యం చేయడమే. అవమానానికి కూడా ఓకే. ఓటమికి కూడా మనం ఓకే అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ధైర్యం వస్తదనమాట. మనం రిజల్ట్ మీద ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటే భయమేస్తది. అమ్మో! అవుతదో లేదో అని చెప్పి. బంధరాహిత్యము. రిజల్ట్ పట్ల బంధమొద్దు. ఇప్పుడున్న ఈ ప్రస్తుత పరిస్థితి పట్ల బంధం ఉందనుకోండి, మార్పు చెందడానికి మనం వ్యతిరేకిస్తా ఉంటాం. మనం వాడే వస్తువుల పట్ల, మన లైఫ్ స్టైల్ పట్ల. ఎప్పుడు కూడా సన్యాసులకి ఒక ప్రాక్టీస్ ఉంటది. ఏంటంటే వాళ్ళు దేశ సంచారం చేస్తూ ఉండాలి. 3 సార్లు తిరగాలి అని చెప్పేసి ఉంటదనమాట. ఆళ్ళకి బంధరాహిత్యం ప్రాక్టీస్ అనమాటండది. ఒకరోజు ఎండగా ఉంటది. ఒకరోజు వానగా ఉంటది. ఒకరోజు చలిగా ఉంటది. ఒక చోట కంఫర్ట్‌గా ఉంటది. ఒక చోట కంఫర్టబుల్‌గా ఉండదు. ఒక చోట నిదానంగా ఉంటది దారి. ఒక చోట కొండలెక్కాలి. ఒక చోట నదులు దాటాలి. ఎంత రెసిలియన్స్ ఉండాలి వాళ్ళకి అదంతా చేయడానికి. సో, బంధరాహిత్యాన్ని సాధన చేయడం ద్వారా కూడా మనం జీవితాన్ని ప్రవహించనిస్తాము మన నుంచి. అంతే కాకుండా మై డియర్ ఫ్రెండ్స్ కొన్ని కొన్ని పనులు మనల్ని మరింత సజీవంగా చేస్తాయన్నమాట. అంటే ఇప్పుడు నేనొక కొత్త పాట నేర్చుకున్నాననుకోండి. కొత్త పాట పాడాననుకోండి. మంచి మీనింగ్‌ఫుల్ పాట పాడుకున్నాననుకోండి నేను. నేను మరింత అలైవ్‌గా ఫీలవుతాను. మన భవానీ గారున్నారనుకోండి. ఆవిడ 4 కొత్త మొక్కలు పెంచారనుకోండి. మరింత అలైవ్‌గా ఫీలవుతారు. భవానీ గారి ఇంట్లో లేని మొక్క రకం ఉండదు. ఆవిడ వనదేవత బోలెడు మొక్కలు పెంచుతారు. సో, ఆవిడ ఇంకా మరింత అలైవ్‌గా ఫీలవుతారనమాట మొక్కలు పెంచితే. సో, అలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటుంటుంది. వాళ్ళ ప్రత్యేకమైన కారణం.
ఒకటే ఉండకపోవచ్చు. రకరకాలుండొచ్చు. కొంతమందికి 2, 3 ఉంటాయి. ఏదైతే ఉంది మన ప్రత్యేకమైన ఆ కారణం ఏమిటి? ఏది మనల్ని మరింత సజీవంగా చేస్తుంది? కొంతమందికి కొండలెక్కితే బావుంటుంది. ఆహా! ఎంత బావుంది ఆ కొండెక్కి నుంచుని అలా నుంచుంటే వావ్! థిస్ ఈజ్ లైఫ్ అనిపిస్తదనమాట ఆళ్ళకి. కొంతమందికి సముద్రం లోపలికి దిగి ఆ లోపలియన్నీ చూస్తే బావుంటది. వావ్! వాట్ ఏ లైఫ్ అనిపిస్తది ఆళ్ళకి. ఆహా మూమెంట్ అంటారు దీన్నే న్యూటన్ సారు. మీ ఆహా మూమెంట్స్ ఏంటో మీరు ఫైండ్ జేయాలి. వాటిలో జీవించాలి. అప్పుడే జీవించే కల వస్తుందనమాట. వారే వాహ్! అనిపించాలి. ఏమనిపిస్తుంది మీకలాగా? మీకేమనిపిస్తుందో మీకే తెలియాలి. మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి. నాకు కొన్ని కొన్ని సాహసోపేతమైనవి చేయడం అంటే ఇష్టం. భయంగానే ఉంటుంది. కానీ అయినా ఎళ్లి చేయడం అంటే ఇష్టమనమాట. నేను స్కై డైవింగ్ కూడా చేశాను. 15,000 మీటర్ల పైనుంచి ఫ్లైర్‌లో దూకాలనమాట. ఐ డిడ్ దట్ విత్ మై హస్బెండ్. ఒక మ్యాప్‌లా కనిపిస్తుంది కింద భూమి అంతే. సో, కొన్ని కొన్ని అనుభవాలు పొందినప్పుడు అది చాలా బావుంటుంది. వావ్! అనిపిస్తుందనమాట. అలాంటి కొన్ని సాహసాలకి మనలో మనం వెళ్ళాలి. కానీ వాటిలో రిస్క్ ఉంటుంది మరి. ముందే సంతకాలు పెట్టించుకుంటాడనమాట. చచ్చిపోతే మా బాధ్యత కాదు. నేను చచ్చిపోయినా ఓకే అని చెప్పి మన చేత సంతకాలు పెట్టించుకొని, అక్కడ అలా పడిపోయినప్పుడు యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళందరిని మనకు చూపించి, ఈ ఛాన్సులున్నాయి. ఈ సంతకం పెట్టించుకొని అప్పుడు తీసుకెళ్తారు మనల్ని. మనం చాలా మంది అక్కడ స్టెప్‌లో బ్యాకప్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో, మై డియర్ ఫ్రెండ్స్ మనం ఆ రిస్క్‌ని దాటితే గాని జీవితంలో కొన్ని కొన్ని వాటిని రిస్క్ చేస్తే గాని మనం అనుభవించలేం. ఆ రిస్క్‌కి భయపడితే మళ్ళీ జీవితం ఆగిపోతుంది. ధైర్యం చెయ్యాలి. రిస్క్ చేయాల్సిన చోట చెయ్యాలి. కాలిక్యులేటెడ్ రిస్క్. అంటే నేనొక మంచి స్కై డైవింగ్ స్కూల్‌కెళ్ళాను. చాలా మంచి ఇన్ని సంవత్సరాల నుంచి స్కై డైవింగ్ చేస్తున్న ఒక అతన్ని ఎంచుకున్నాను. అది కాలిక్యులేటెడ్ రిస్క్. రిస్క్ చేయాలని నేను ఒక్కదాన్నే వెళ్లి దూకేయలేదక్కడ. కాబట్టి అక్కడ ఏం చేయాలి? కాలిక్యులేటెడ్ రిస్క్ చేయాలన్నమాట. మొండి ధైర్యం కాదు. కానీ ఆ కాషన్స్‌లో ఉన్నప్పుడు కూడా భయపడకూడదు. అప్పుడు చెయ్యాలి. ఒక పక్క భయం భయంగా ఉంటుంది. కానీ ఆ భయాన్ని అధిగమించి మనం వెళ్ళినప్పుడు ఆహా! వావ్! అనే ఒక రకమైన అలైవ్ ఫీలింగ్ వస్తదనమాట మనకి. ఎప్పుడు మన ఆ కంఫర్ట్ జోన్స్‌ని దాటి వెళ్తూ ఉండాలి. మన కంఫర్ట్ జోన్‌ని మనం ఎప్పటికప్పుడు బంధించుకోవాలి. మనకి అలాగని ఏముండాలి? సేఫ్టీ బౌండరీస్ ఉండాలి. సేఫ్టీ బౌండరీస్ వేరు, కంఫర్ట్ జోన్ వేరు. ఈ రెండిటికి ఒక డిఫరెన్స్ ఉంది మనకి. సో, కంఫర్ట్ జోన్‌ని ఎప్పుడూ బ్రేక్ చేసుకుంటూ ఉండాలి. ఆ! రిస్క్ లేకపోతే కిక్ లేదు. కంఫర్ట్ జోన్‌ని బ్రేక్ చేసుకుంటూ, సేఫ్ బౌండరీస్‌ని మళ్ళీ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. 2 చెయ్యాలన్నమాట. మనమేమో సేఫ్ బౌండరీస్‌నేమో బిల్డ్ చేసుకోము. కంఫర్ట్ జోన్‌ని మట్టుకు గట్టిగా బిల్డ్ చేసేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఆర్ట్ ఆఫ్ లైవింగ్ తెలీదు మనకి. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో ఉండాలంటే కంఫర్ట్ జోన్‌ని బ్రేక్ చేయాలి. బౌండరీస్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన సరిహద్దులు ఉండాలి. అలవాటైపోయిన జీవితాన్ని బ్రేక్ చేసుకొని కొత్త కొత్త అనుభూతుల్ని పొందుతూ ఉండాలి. కంఫర్ట్ జోన్‌లో ఉండిపోకూడదు. కొత్త ఛాలెంజెస్‌ని స్వీకరించడానికి ప్రయత్నించాలి. నేను క్లాసులు చెప్పినప్పుడు నాలో ఇంకా నేర్చుకోవాల్సినవి నాకు చాలా ఉన్నాయి. కానీ క్లాసులు చెప్పినప్పుడు మటుకు నా కంఫర్ట్ జోన్‌ని ఖచ్చితంగా నేను బ్రేక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను ఆల్రెడీ తీసుకున్న టాపిక్స్ కాకుండా కొత్త టాపిక్స్ నేనెప్పుడు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆల్రెడీ చెప్పినవైతే నేను చెప్పేయగలను కంఫర్ట్‌గా. ఐ వాంట్ టు బ్రేక్ మై కంఫర్ట్ జోన్ బై టేకింగ్ ఎ న్యూ టాపిక్. సో దట్ నాకు చాలా అలైవ్‌గా అనిపిస్తుంది చెప్పిన ప్రతిసారి. నేను చెప్పిన టాపిక్కే పాత టాపిక్కే మళ్ళీ చెప్పాలంటే నాకు అలైవ్‌గా ఉండదు. ఆహా! అనే ఫీలింగ్ రాదనమాట. అలా మనకి ఏది ఆ అలైవ్ ఫీలింగ్ ఒస్తుంది. ఆహా! అనే ఆ మూమెంట్‌ని మనకి క్రియేట్ చేస్తుంది లైఫ్‌లో. అటువంటి అనుభవాల్ని ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని ఎక్కువ మనం పొందుతూ ఉండాలి. ఆ పొందడం వల్ల మన లోపల మనకి సెల్ఫ్ వర్త్ ఒస్తదనమాటండి. ఆ! నా జీవితం విలువైనది. నేను విలువైన దాన్ని అనే ఆ భావనొస్తుంది మనకి. అలాగే ఈ జీవితంలో చేయాల్సిన మరొక గొప్ప పని జీవించే కలలో ఏంటంటే అండి, సేవ చెయ్యడము. సర్వీస్ చేయాలి. మనం ది బెస్ట్ థింగ్ ఏది ఇవ్వగలరు మీరు? అది ఇవ్వాలి. మీరు ఇంగ్లీష్‌లో బెస్టా? అయితే ఇంగ్లీష్ టీచ్ చేయాలి. మీరు మ్యూజిక్‌లో బెస్టా? అయితే మ్యూజిక్ టీచ్ చేయాలి.
మీరు ఆర్కిటెక్చర్‌లో బెస్టా అయితే ఆర్కిటెక్చర్ మీరు టీచ్ చేయాలి. మీరు వంట చేయడంలో బెస్టా అయితే మీరు వంట చేసి పెట్టాలి అందరికి. భవాని గారు అందరికి వంట చేసి పెడతారు. అందరికి మొక్కలిస్తారు. సో, సేవ. మనకి చాలా ఆనందంగా అనిపిస్తదనమాట. అది మనకి మంచిది మనం ఇచ్చినప్పుడు. మనం ఎంతో ఫుల్‌ఫిల్‌మెంట్ ఫీల్ అవుతాం. సంతృప్తి, పూర్ణత్వం, ఒక పర్పస్ ఫుల్‌ఫిల్ అయినట్టు ఫీల్ అవుతాం అనమాట. మనం ఆహా! అని ఫీల్ అవ్వాలి. సర్ పర్పస్ ఫుల్‌ఫిల్ అయినట్టుగా ఫీల్ అవ్వాలి. ఓహో! దీని వెనకాలున్న అర్థం ఇదా అని ఎంతూజియాస్టిక్‌గా వెళ్లి ఉత్సుకతతో వెళ్లి నేర్చుకుని, ఆహా! ఇదా దీనివల్ల ఈళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని క్లారిటీ. ఆ క్లారిటీని అనుభూతి చెందాలి. సో, ఈ క్లారిటీ, ఈ సేవ, ఈ పర్పసు, ఈ ఆహా మూమెంట్ ఇవన్నీ మనల్ని మరింత సజీవంగా చేస్తాయి. మరింత గొప్పగా జీవించడం అనే అనుభూతిని మనకిస్తాయన్నమాట. ఇవేమీ మన జీవితంలో లేవనుకోండి, మనం మూసి పెట్టేసుకున్నాం అనుకోండి, జీవించడం అంటే ఏంటో తెలియదు మనకి. జీవితం అనే దాన్ని అనుభూతి చెందలేము. సో, మన జీవితంలో ఇలా జీవించడం అనే కళని నేర్చుకోవాలి. అనుభవించడం, అర్థం చేసుకోవడం, నేర్పించడం, నేర్చుకోవడం. మనకొచ్చినంత వరకు నేర్పిస్తూ ఉండాలి. మనకి రానిది కొత్తది మళ్ళీ నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకని నేర్పించాలి అంటే, టీచింగ్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అనమాటండి. అన్నిటికంటే గొప్ప లెర్నింగ్ ఎప్పుడొస్తదంటే, మనం టీచ్ చేసినప్పుడే వస్తుంది. చాలా లోతుగా, గాఢంగా దానిని అర్థం చేసుకుంటామనమాట. మరింత బాగా నేర్చుకుంటాం టీచ్ చేయడం ద్వారా మనం దాన్ని. అలాగే ఏకత్వాన్ని అనుభూతి చెందడము. ఎప్పుడు కూడా జీవించినప్పుడు, ఏ ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు, మొక్కల్ని చూసినప్పుడు, ఎదుటి వ్యక్తులను చూసినప్పుడు, కళ్ళలోకి చూస్తూ వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఒక ఏకత్వానుభూతిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లా ఆఫ్ వన్నెస్ ఆ క్లాస్‌లో మనం మొత్తం ఏకత్వం గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి దానిని చూడండి. యూనివర్సల్ లాస్ సర్కిల్‌లో చెప్పుకున్నాం. సో, ఏకత్వాన్ని అనుభూతి చెందడం ద్వారా కూడా మరింత సజీవంగా మనం అనుభూతి చెందుతాము. ఇవన్నీ ఫీల్ అవ్వడానికి మనం ఎక్కడికో ఎళ్ళిపోక్కర్లేదు. ఏదేదో మనం ఉన్న జీవితంలోనే వీటన్నిటిని మనం సృష్టించుకోగలం. మనల్ని మనం బాగా అర్థం చేసుకోవడం ద్వారా, మన జీవితంలో ఉన్న పరిస్థితులన్నిటిని అద్భుతంగా వినియోగించుకోవడం ద్వారా మనం చేయగలుగుతాం అన్నమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. మరి అదే జీవించే కళ అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము. మనల్ని ఎప్పుడూ కూడా మరింత సజీవంగా ఫీల్ అయ్యే పనులని మనం చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడే మనం ఆ జీవించే కళ ఏంటో మనకి అర్థమవుతుంది. మరి ఇప్పుడు కొంచెం సేపు ఒక 5 నిమిషాల పాటు మెడిటేషన్ చేసుకుందాము. కళ్ళద్దాలు తీసేసి చక్కగా వేలల్లో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. హ్మ్. హాయిగా ఈ క్షణంలో, ఈ వర్తమాన క్షణంలో మీ పూర్తి ఉనికితో సంపూర్ణమైన ధ్యాసతో లోపలికి వచ్చే శ్వాసను, బయటికి వెళ్ళే శ్వాసను తెలుసుకుంటూ గమనిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమో ఈ శ్వాస. హాయిగా ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనిద్దాం.
सर्वधारमहाशक्ति मूलाश्रयवासिनी स्वाधिष्ठाने स्थिते देवी सर्वाश्रमवासिनी सर्वधारमहाशक्ति मूलाश्रयवासिनी स्वाधिष्ठाने स्थिते देवी सर्वाश्रमवासिनी मणिपुरे स्थिते गौरी जीवसुपालिनी अर्ध अनहत कामेशी त्रिकोणान्तरवासिनी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी आ सर्वकालमहाशक्ति मूलाश्रयवासिनी स्वाधिष्ठाने स्थिते देवी सर्वाश्रमवासिनी मणिपुरे स्थिते गौरी सर्वनिवारिणी अर्ध अनहत कामेसि त्रिकोणान्तरवासिनी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी आ హాయిగా శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస ईशान्यसमुखे देवी निखिल विश्वसगर्भिणी पूर्णिमादिनाये भूते दक्ष कैलासशङ्करी प्राणा प्रतिष्ठिता श्यामलिङ्गस्वरूपिणी प्राणा प्रतिष्ठिता श्यामलिङ्गस्वरूपिणी भक्तरक्षणि मुक्तिदायिनि देवी लिङ्गभैरवी भक्तरक्षणि मुक्तिदायिनि देवी लिङ्गभैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी आ ఆ మాతా భైరవి సాక్షాత్తు జగన్మాత మూలాధారంగా స్వాదిష్టానంగా మణిపూరకంగా అనాహతంగా ఆజ్ఞా విశుద్ధి మరియు సహస్రారంగా మన లోపల నివసిస్తోంది. ఎంత అద్భుతమో ఈ శరీరము. ఆఖరి ఒక్క నిమిషము మై డియర్ ఫ్రెండ్స్, శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. అన్నపూర్ణే సదా పూర్ణే
శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవः శివ భక్తానాం స్వదేశో భువనత్రయం స్వదేశో భువనత్రయం. ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో అప్పుడు మెల్లగా మీ 2 చేతులు మూసి ఉన్న మీ 2 కన్నుల మీద ఉంచుకోండి. ఒక 4 సెకన్ల పాటు. ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో అప్పుడు మన చేతులు తీసేసి కళ్ళు 2 తెరవండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఓవర్ టు యు భవాని గారు. బ్యూటిఫుల్ దేవి గారు. ఎనర్జీస్ ఎంత బాగున్నాయో. ఇట్స్ లైక్ అండ్ దెన్ మీ వాయిస్ అసలు ఇట్స్ లైక్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా మీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే మాకు ఇచ్చేసారంటే మీ ఆహా మూమెంట్స్ అన్ని మాతో పంచుకుంటున్నారు. సో థ్యాంక్ యూ. అంటే మాకు కూడా అంత అంటే లోపల నుంచి అంత హ్యాపీనెస్ వస్తుంది యాక్చువల్లీ వింటుంటే, మీరు పాడుతుంటే. సో ఇట్స్ బ్యూటిఫుల్. అసలు ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో మీరు 3 ముక్కలు చెప్పాము అంటే అనుభవించడం, నేర్చుకోవడం, నేర్పించడం. సో అంతే ఇందులోనే అన్నీ వచ్చేసినప్పుడు మీరు మంచి చెప్పడం అంటే మన లైఫ్ ఎలా తీసుకొని వస్తున్నాము అండ్ దెన్ ఈ లైఫ్లో ఉండడం అంటే కృతజ్ఞత కలిగి ఉండడము. సో ఈవెన్ సింప్లెస్ట్ థింగ్స్లో కూడా లైఫ్లో ఉండే చిన్న చిన్న వాటిలో ఇప్పుడు ఒక్కొక్కసారి మన వేలో అవ్వకుండా వేరేలాగా అవుతుంది అనుకున్నా కూడా దాంట్లో కూడా ఏదో ఒక మంచి ఉంటుంది డెఫినెట్గా. సో అది గుర్తించడం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా ఉండడము అండ్ అట్ ద సేమ్ టైం లెర్నింగ్ ఎటువంటి సిచ్యుయేషన్లో ఉన్నా కూడా దాని నుంచి ఏం నేర్చుకుంటాం మనము. అండ్ మీరు చెప్పారు ఎదుటి వాళ్ళు బాధ ఇస్తున్నా కూడా వీళ్ళకి నేను ఏం చేసి ఉంటాను అంటే వాళ్ళు తిడుతుందని పట్టించుకోవడం కానీ ఆ బాధ దాని గురించి కాకుండా ఏం చేసి ఉండొచ్చు మనము అని అసలు మీరు అలా చెప్తుంటే స్మైల్ నిజంగానే కదా అసలు ఎంత ఈజీ కదా. అంటే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టమేమో కానీ ఇట్స్ వెరీ వెరీ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఆలోచన రావడం అనేది కూడా. సో అది ఇవన్నీ మనం చాలా బాగా నేర్చుకోవాలంటే అసలు ఎంత డిటాచ్మెంట్గా ఉండడం అంటే లైక్ బంధరాహిత్యము అంటే ప్రతి దానికి అటాచ్గా కాకుండా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండగలగడము. సో బ్యూటిఫుల్ దేవి గారు ఈరోజు చాలా చాలా బాగుంది ఈరోజు సెషన్. థ్యాంక్ యూ. గాయత్రి గారు అన్మ్యూట్ చేసుకోండి. హాయ్ అండి. అద్భుతంగా ఉంది. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే విత్ ఇన్ 1 minute లో కూడా మెడిటేషన్ లో డీప్ గా వెళ్ళగలుగుతున్నాము. ఇంకోటి ఏంటి అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది అసలు మెయిన్ పాయింట్ మీరు లాస్ట్ లో చెప్పిన పాయింట్. మనం టీచ్ చేయగలిగితేనే మనం ఎంతో అద్భుతంగా నేర్చుకుంటాము అనేది ఇట్స్ అమేజింగ్ పాయింట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం ఎవరో ఒకరికి ఏదో ఒకటి చెప్తూ ఉంటే అది చెప్పినప్పుడే కదా ఎలా అంటే మనసా వాచా కర్మణ మనం చెప్పడం అనేది ఒకటి ఎప్పుడు ఎదుటి వాడికి గుడ్ థింగే కదా చెప్తాం. ఫస్ట్ వన్స్ గుడ్ థింగ్ చెప్పినప్పుడు అవును కదా నేను ఇలా చెప్పాను మరి నేనెందుకు అంటే సటన్ సిచ్యువేషన్స్ మన ఎదురుకుండా వచ్చినప్పుడు మనం అలా ప్రవర్తించలేదు అనుకోండి మన లోపల నుంచి క్వశ్చన్ వస్తుంది. చెప్పాను కదా నేను. వెంటనే యా అద్భుతంగా నేను ఇలా అనకూడదు అనేది మనకి పిన్ చేస్తుంది అనమాట. అక్కడ మన మాస్టర్ ఉంటుంది. అందుకని ఇది నేర్చుకోవడంలోనే మనకి చెప్పడంలోనే నేర్చుకోవడం అనేది ఉందనేది ఇట్స్ అమేజింగ్ థింగ్. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఎన్నో ఉన్నాయి. ఉన్న ప్రతిదీ కూడా అంటే బ్యూటిఫుల్ లైఫ్ జీవితానికి కృతజ్ఞతలు తెలపండి. అసలు అదైతే నేను రోజు మాకు ఇక్కడ ఛానల్లో చెప్తూ ఉంటాను. ఈ జీవితానికి కృతజ్ఞతలు తెలపండి. మనలోని బ్రహ్మ పదార్థము దైవ పదార్థము తన చైతన్యాన్ని వ్యాప్తి కావించుకున్నటకు మరింత ఎంతో అద్భుతంగా జీవిస్తూ ఉన్నందుకు ఈ జీవితానికి కృతజ్ఞతలు తెలపండి. అలాగే ఈ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది కదా దాన్ని పొందే వరకు సవిరామమైన కృషి ఉంటుంది. అందుకే మాసస్ ఈ జీవితానికి కృతజ్ఞతలు తెలుపుదాము.
అద్భుతమైన కృతజ్ఞతలు. నిరంతరం ప్రతి నిత్యం ఏ సంఘటన జరిగినా ఆ కృతజ్ఞత చెప్తూ ఉంటే మనం ఎంజాయ్ చేయొచ్చు. మన ఎనర్జీ డ్రైన్ ఔట్ అవ్వదు. మన మాటలో ఎరుకొచ్చేస్తుంది. ఏది మాట్లాడుతున్నాము, ఎంత అందంగా మాట్లాడుతున్నామనేది అంటే దీంట్లో మాస్టరీ వస్తుంది. ఒక మాటలోనే కాదు, పనిలో కూడా మాస్టరీ వస్తుంది. గమనిస్తూ ఉంటే. అన్నింటిలోని మాస్టరీ తెచ్చుకుంటాం. అందుకే పత్రిజీ గారు మనల్ని మై డియర్ మాస్టర్స్ అనేసి సంబోధించారు. ఎందుకంటే శ్రేష్ఠత రావాలి అన్నింటిలో. పాటలో మీరు పాడిన లాస్ట్ పాట అయితే ఓ మై గాడ్! 'చక్రాస్' మీద ఇట్స్ అమేజింగ్. నేనైతే మీ పాటలకి ఎంత ఫ్యాన్ అంటే ఎక్కడెక్కడి నుంచి తెస్తారో మీరు, ఇది కదా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ సాంగ్ ఏ ఒక్క వర్డ్ వింటున్నా ఆ సాంగ్‌లో ఆ లిరిక్ అమేజింగ్ లిరిక్స్. అలాగే మీరు ఆ పాడే విధానం గూడా మీరు సంగీతం నేర్చుకున్నారేమో. ఓహ్ మై గాడ్! కొన్ని ఏమని పాటలు చెప్పను? నేనే ఎంతని చెప్పను? నేర్చుకున్నానండి. కొన్ని పాటలు ఆ! మా అమ్మగారు వెతికి యెస్. యెస్. పంపిస్తుంటారు. యెస్. మీరు 11 పార్ట్స్ తీసుకుంటానన్నారు చూడండి కొత్తయి. వీటన్నింటిని మీరు ఎంత ఆ ప్రాజెక్ట్ తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారో ఆ కష్టం తెలుస్తూ ఉంటుంది ఆ వెనకాల. అది కూడా ఎంతో కష్టం లేదు ఇష్టంగా. గాయత్రి గారు. ఆ! స్పాంటేనియస్ ఇష్టంగా. క్రియేటివిటీ. యెస్. యెస్. స్పాంటేనియస్. స్మార్ట్ వర్క్. యెస్. అండ్ యెస్. దానికోసం అవన్నీ సరంజామా కూలిపోతూ ఉంటాయి. మీ మమ్మీ ఇచ్చారు చూడండి. అలాగనమాట. హ్మ్. యాహ్! అలాగే. థాంక్ యూ లైట్ వర్కర్స్. థాంక్ యూ. లవ్ యూ ఆల్ మాస్టర్స్ అండి. భవాని గారు. ఇట్స్ నేను అమేజింగ్. బాయ్. గాయత్రి గారు ఒక విషయం నమ్ముతానేంటంటే అండి, ఆహ్, ఆ! చెప్పేది మనమేం చెప్పట్లేదు. మన ద్వారా మాస్టర్స్ మనం అప్పచెప్పేస్తే నాదేం లేదని చెప్పి సరెండర్ అయిపోయి, మనం మీరేది పంపితే అది చెప్తామని సరెండర్ అయిపోయామనుకోండి, అప్పుడు ఆ గురువులే మనకి ఆ సృష్టి తల్లే మనకి పంపుతా ఉంటది. అది చెప్పడమే. సో, ఏ క్రెడిట్స్ తీసుకోకండా ఎందుకంటే ఇదేమి సొంతం కాదు కాబట్టి, మనకి అందించబడింది చెప్తున్నాం కాబట్టి. థాంక్ యూ. యాహ్! లక్ష్మీ నిర్మల గారు మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. నమస్తే మేడం. నమస్తే లక్ష్మి గారు. చాలా బాగుంటాయి మేడం మీ క్లాసులన్నీ కూడా. నేను ఇప్పుడే వింటాం మీ క్లాసులు ఈ 10 డేస్ నుంచే. చాలా హ్మ్. బాగున్నాయి. ఈ రోజైతే మీరు చెప్పారు చూడండి నిన్న. మనం వినేటప్పుడు చక్కగా మనసు పెట్టి అక్కడే 2 పనులు కాకుండా ఒకటే చేస్తాం అన్నమాట. అలా హ్మ్. వింటుంటే ఇప్పుడు 5 నిమిషాలు కూడా అయినట్లు అనిపించలేదు మేడం నాకు. అంత అబ్బో! బాగుంది. హ్మ్. నిజంగా ప్రతి ఒక్క నిమిషం కూడా చాలా బాగా చెప్తున్నారు. మొన్న కూడా నేను మీకు మీతో మాట్లాడాను. ఆ రోజు కూడా ఆ, మీకు థ్యాంక్స్ చెప్పాలనే చెప్పాను. మన ప్రేమతత్వం గురించి చెప్పారు కదా! ఆ రోజు థ్యాంక్స్ చెప్పాలని ఆ రోజు కూడా హ్యాండ్ రైజ్ చేశాను. ఈరోజు కూడా చాలా నాకిప్పుడు అనిపించింది. 5 మినిట్స్ కూడా అనిపించినట్లేదే అని. కూర్చొని 40 హ్మ్. మినిట్స్ తర్వాత దగ్గర కూర్చొని 40 మినిట్స్ 5 మినిట్స్ కూడా అనిపించలేదు. అంత బాగున్నాయి ప్రతి క్లాసెస్ కూడా. తర్వాత అంటే మా అక్క కూడా బాగా మెడిటేషన్ చేస్తుంటది. తను చెప్తుంది. చక్కాదేవి గారంటే బాగా చెప్తుందని. ఆమె చెప్పకముందే నాకు అనిపించింది. ఈ మేడం చాలా బాగా చెప్తుంది అని. నిజంగా ప్రతి హ్మ్. విషయాన్ని కూడా చాలా బాగా చెప్తున్నారు. మనం ఎలా ఫీల్ అయితే జీవితంలో ఉండాలనేటువంటి విషయం. నాకు మళ్ళీ అది ఆ విషయాన్ని రివైండ్ చేసి చెప్పడం రావట్లేదు. నా ఫీలింగ్ నేను చెప్తున్నాను మీకు. ప్రతి విషయాన్ని కూడా చాలా బాగా చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ మేడం. ఇవి నేను ప్రతి ఒక్కళ్ళకి నేను నా స్టేటస్‌లో పెట్టేస్తున్నాను. ఇయే కాదు చాలా వరకు అన్ని మెడిటేషన్‌యి పెట్టేసేస్తాను స్టేటస్‌లో. మీరు చెప్పాక ఇంకా నా మాట వింటారా అన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నాను. అంటే నన్ను కొంచెం ఫాలో అవుతారన్న వాళ్ళకి. అది చాలా బాగుంది. మీది ఆర్ట్ ఆఫ్ లవ్ చాలా బాగుంది. అదైతే ఫార్వర్డ్ చేశాను ఇంకా మా అల్లుడు గారికి. అంటే తన వాళ్ళలో చేంజ్ రావాలి అని. హ్మ్. తెలియని మిస్టేక్స్ ఉంటాయి కదా! చిన్నవాళ్ళంటే. వాళ్ళకి తెలీదు గదా! అని అలా ఆ ఉద్దేశంతో నేను ఫార్వర్డ్ చేశాను. ఎవరు ఇంటే వాళ్ళు వింటారని. కానీ 30 మెంబర్స్ రోజు చూస్తున్నారు. వండర్‌ఫుల్ అండి. నేను దట్స్ నేను వండర్‌ఫుల్. చేసేది మీరిలా ఇలాంటివే అందుకోగానే అలా మేడం. పనిచేస్తున్నారు. హ్మ్. కానీ ప్రతిదీ కూడా నేను నాకు మంచిగా అనిపించింది, ఆధ్యాత్మికంగా అనిపించినయన్ని పెడతా. 30 మెంబర్స్ చూస్తున్నారు. అందరూ నా పిల్లలే. పిల్లల్లాగే నేను చూసుకుంటాను ఆళ్ళందరిని. చూసే వాళ్ళంతా నా రిలేటివ్సే. అంతా చిన్న పిల్లలే. వాళ్ళందరూ కూడా ఫాలో అవుతారనే చేస్తున్నాను ప్రతి విషయాన్ని. చాలా థాంక్స్ నిజంగా మేడం. మీరు చెప్తున్న లక్ష్మి విషయాలు. గారు యూత్‌కి మనం ఆధ్యాత్మికత అందించడం ఎంతో ముఖ్యమండి. అందరూ చిన్న పిల్లలే చూస్తున్నారన్నారు కదా! యూత్ మెడిటేటర్స్ అయితే వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బావుంటుంది.
నా లైఫ్ చాలా బాగున్నది. కానీ నేను యూత్‌లో ఉన్నప్పుడే మెడిటేషన్‌లోకొచ్చాను. నా టీనేజ్‌లోనే మెడిటేషన్‌లోకొచ్చాను నేను. సో, అలా అందుకే రావడం వల్ల మీరంత నాకు చాలా హెల్ప్ అయింది. చాలా ప్లస్ అయింది నాకు. ఎన్నో విషయాల్లో అంత ఎక్కువ స్ట్రగుల్ అవ్వకుండా ఆర్ట్ ఆఫ్ సఫరింగ్‌తో తొందరగా బయటికి రాగలిగాను. సో, అది నాకు 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 చాలా ప్లస్ అయింది. అలా యంగ్‌గా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతని కొన్ని కొన్ని పుస్తకాలు, ముఖ్యమైన పుస్తకాలను వాళ్ళ చేత చదివించడము, అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. ఆ యంగ్ పీపుల్‌కి ఫార్వర్డ్ చేయడం ద్వారా. అది గ్రేట్ గిఫ్ట్ అన్నమాట వాళ్ళకి. యాహ్! అవును. నాకు ఆ అయితే గ్రేట్ మా గిఫ్ట్ మా పిల్లలు అమ్మగారు రాలేదు. ఇచ్చేసారు. మా పిల్లలు రాలేదు మేడం. నేను హ్మ్. 2006లో నుంచి వచ్చాను మెడిటేషన్‌లోకి. అందువల్ల చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ కొంచెం భజనలో కూర్చోబెట్టడం, నాయనమ్మలు ఉంటారు గదా! వాళ్ళు చేయించడం అలాంటియి ఫస్ట్ నుంచి నాకు దైవత్వం ఎక్కువగా ఉండింది. అంటే హ్మ్. మా 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 వైఫ్ అండ్ హస్బెండ్‌లో ఆయనకుండదు, నాకుంది. అలా అన్నమాట. హ్మ్. ఆయనకి నచ్చదు నేనలా ఉండటం. చేసేదే లేదు. నాకిదే నచ్చుద్ది కాబట్టి ఇదే చేసుకుంటా. అది. కానీ వాళ్ళు గూడా మారాలని నా తత్వం. అది. కోరుకోవడమే అండి. మారడం, మారకపోవడం మీ సంబంధం లేదు. ఫలితంతో సంబంధం లేదు. కోరుకోండి మారాలని అంతే. మారతారా? మారతారు. అది. లేకపోతే లేదు. బంధరాహిత్యం ఫలితం పట్ల మళ్ళీ. మారిన ఆనందమే, కానీ ఇప్పుడు మారకపోయినా ఆనందమే. మారుతున్నారంటానికి సాక్ష్యం ఇప్పుడు మనం యూనివర్స్‌కి కనెక్ట్ అయితే ఖచ్చితంగా మనం అడిగింది వస్తదన్నట్లుగా ఇంత ఫస్ట్‌లో మధ్యలో ప్రతిదీ బ్రేకే అన్నమాట. ఈ 2006 నుంచి బ్రేకే. మెడిటేషన్‌కి. అలాంటిది ఇప్పుడు తను కూడా నన్ను పెట్టుకోమంటున్నారు, వద్దనట్లేదు. హ్మ్. బ్రేకులొచ్చినా ఆ స్థితికొచ్చారు. తను కూడా వస్తారనే నమ్మకం నాకు ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే మనం వండర్‌ఫుల్. యూనివర్స్‌లో కనెక్ట్ అయినప్పుడు ఏదైనా సంకల్పాన్ని గట్టిగా తీసుకుంటే అది మనకు ఖచ్చితంగా చేస్తా. ఆ సంకల్పం వికల్పం చేసుకుంటే పోతదంట, కానీ సంకల్పాన్ని మన సంకల్పం గట్టిగా జరగాలి అని కొంటుంటే ఖచ్చితంగా జరుగుద్దనేది నా నమ్మకం. పత్రిజీ మహిళా చైతన్యంలో ఇది బాగా నేను నేర్చుకున్నాను. వండర్‌ఫుల్ లక్ష్మి గారు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ షేరింగ్. థాంక్ యూ మేడం. చాలా బాగా చెప్తున్నారు. చాలా థాంక్స్ మేడం. కల్పన గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. హలో మ్యామ్. హాయ్. హాయ్ కల్పన గారు. హాయ్ మ్యామ్. యెస్ మ్యామ్. అసలు మీరు ఇందాక ఆత్మకి సాహసోపేతమైనవి చాలా ఇష్టం ఉంటదన్నారు గదా మేడం. సముద్రంలోకెళ్ళి అక్కడ ఏముంటదో వెతకాలి, అక్కడ ఏముంటదో చూడాలి అన్నప్పుడు నాకైతే అసలు నిజమే అని అనిపించింది మేడం. అంటే నేను నా అసలు బాడీ ఆ సోల్ అది అలా వాటర్‌లోకెళ్ళి ఏంటేంటో సెర్చ్ చేస్తుంది మేడం ఒకసారి. మీరు చెప్తుంటే అది కనెక్ట్ అయింది. ఒకసారేమో హ్మ్. మొన్న ఇది ఏంటో తెలీదు మేడం. ఒకటి నేను పై నుంచి అంటే నాకు భయం అనేది లేదు అని చెప్పడానికి అలా జరిగిందా? లేకపోతే పాస్ట్‌గా ఎప్పుడుదో తెలీదు. నేను పైకి నుంచి పడిపోతున్నా మేడం. టపామని ఇక్కడ తగిలింది తలకి. ఒక హ్మ్. బిల్డింగ్ పైనుంచి పడి, ఒక కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ పైన పడి, తర్వాత ఇంకో దాని పైన పడి అలా డ్రీమా అండి? తగిలింది మేడం డ్రీమ్‌లో. ఓకే. ఓకే. అహా! డ్రీమ్ అంటే ఆఫ్టర్ మెడిటేషన్ ఇట్లా కాసేపు పడుకుంటే నా హ్మ్. లోపల నుంచి బాడీ వెళ్ళిపోయి, ఆ బాడీ హ్మ్. అనేది ఆహ్, పైనుంచి కింద పడిపోయింది మేడం. అంటే నాకు కొంచెం భయం ఎక్కువ మేడం. హైట్స్ అన్న భయము, పాములన్నా అట్లా భయము యాక్చువల్‌గా. ఆ భయము వెళ్ళాలి మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు నాలోని భయాలు వెళ్ళిపోవాలి అని నేను సంకల్పం ఇట్లా అనుకోని కూర్చుంటానన్నమాట. అయితే అది భయం అనేదే లేదు, చావనేదే లేదని తెలియజేయడానికా? లేకపోతే అది జరిగిందా? ఏదో తెలీదు నాకు. కాకపోతే అది పైనుంచి మీకు పడిపోతాయి. పైనుంచి భయం ఎందుకు ఉండిపోయింది అది పోవాలన్నప్పుడు, మనకి దాని కారణం తెలిస్తే, ఆ కారణం అవగతమైతే, ఆ కారణం తాలూకు ఫలితం విగతం అవుతదనమాట. అవగతం, విగతం. అది స్టెప్స్ అన్నమాటండి. అర్థమైందా? సో, ఇప్పుడు మీకేమైంది? మీకు ఎత్తంటే భయంగా ఉంది. ఆ భయానికి కారణం మీకు తెలీదు. అది మీరు ఒకానొక జన్మలో అలా పెద్ద కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ మీంచి పడిపోయి చనిపోయారు. ఆ చివరి అనుభవం యొక్క ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌ని మోసుకొని ఈ జన్మలోకొచ్చారనమాట. అందువల్ల ఇప్పుడు మీకు ఆ భయముంది. దాన్ని మీరు అవగతం చేసుకుంటే, ఇప్పుడు ఇంకా ఇప్పటికి దాన్ని మోస్తున్న ఆ భయమనేది విగతం అవుతుందనమాట. సో, అది మీకు ధ్యానం చేసుకున్న తర్వాత అలాగా మీకు సబ్‌కాన్షియస్ లేయర్‌లోకి ఆ సంకల్పంతో ధ్యానం చేయడం లోకెళ్ళిపోయింది వల్ల మ్యామ్. ఆ హ్మ్. మెమొరీలోకెళ్లారనమాట. అది ఒకానొక హుహు. పాస్ట్ లైఫ్ విజన్ అండి అది. అది స్పేస్‌లోకెళ్ళిపోయి అలా హ్మ్. స్పేస్‌లోకెళ్ళిపోయి ఆ బిల్డింగ్స్ పైన పడిపోతుంది మేడం. అలా జరిగిందనమాట.
అయితే నాకు అది జరిగాక మీరు సోల్కి సాహసాలంటే ఇష్టం అంటే నాకు అర్థం కాదు. అంటే అది మనకు చూపించడానికి లేకపోతే పాస్ట్ లైఫ్ అంటే మీరు చెప్తుంటే ఓకే మేబీ పాస్ట్ లైఫ్ ఆ అని భయం ఉండొచ్చు. భయం యొక్క మూల కారణం ఏంటి అనేది చూపించారన్నమాట అట్లాగా. మీరు ఆ అనుభవము ఎరుకతో ధ్యానంలో వచ్చుంటే మరింత వివరంగా చూడగలిగేవారు. కల కదా! కల వల్ల మీకు కొన్ని డీవియేషన్స్ ఉంటాయి. స్పేస్‌లోకి వెళ్ళి పడుతున్నట్టు. అవన్నీ కూడా డ్రీమ్ వల్ల వచ్చే డీవియేషన్స్. మీరు ఎగ్జాక్ట్‌గా గుర్తుపెట్టుకోలేరన్నమాట. కానీ మీరు చేసుకున్న సంకల్పానికి, దానికొచ్చిన అనుభవాన్ని బట్టయితే గనక అది ఒక పాస్ట్ లైఫ్ విజన్ అనేది అర్థమైంది నాకు. యాహ్! అవునా మేడం? వండర్‌ఫుల్. ఓకే. వండర్‌ఫుల్ చాలా కల్పన. అంటే చాలా బాగున్నాయి మేడం ఈ క్లాసెస్. అయితే ఏంటంటే ఆర్ట్ ఆఫ్ టాకింగ్ అనేది ఇప్పుడు దీంట్లోనే వస్తుంది కదా మనం కమ్యూనికేషన్ లో. అవునండి. కమ్యూనికేషన్‌లో వస్తుంది. యెస్. అంటే నేను మీరు చెప్పిన క్లాసెస్ మా చెల్లి కన్నా మా ఫ్రెండ్ కన్నా వాళ్ళు అనుకోకుండా కాల్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేస్తుంది మ్యామ్. అదే టాపిక్స్ చెప్తున్నా మ్యామ్ కాల్స్లలో మాత్రం. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఆ, థాంక్ యూ. థాంక్ యూ కాకపోతే నాకు కల్పన. కొంచెం మాట్లాడాలన్నా కొద్దిగా భయం మేడం. అది కూడా పోతుందండి. ఓకే. సరే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. మీరు అదే నేను ఏవో క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కానీ అవి మర్చిపోయినా మేడం. ఈరోజు క్లాస్ వింటుంటే అసలు అవి గుర్తుకే లేవు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ గుర్తుకొచ్చినాయి కానీ యాహ్! అసలు ఏమో అవి క్లాస్ వింటుంటే అట్లా అనిపించింది, అసలు టైమే తెలియలేదు. థాంక్ యూ కల్పన ఆ, గారు. ఇందాక చెప్పాను కదా! అవగతం, విగతం అని. దాని ముందు ఇంకొకటుంది. గతం. గతం, అవగతం, విగతం. ఇది డాక్టర్ న్యూటన్ గారు చెప్తారనమాట. గతాన్ని అవగతం చేసుకుంటే అది విగతం అవుతుందని. యాహ్! థాంక్ యూ. గతాన్ని అవగతం చేసుకుంటే అది వెళ్ళిపోతుంది విగతం. మొత్తానికి. ఎళ్ళిపోతుందప్పుడు. అవగాహన లేనప్పుడు దాని తాలూకు ప్రభావం ఇంకా ప్రాసెస్ జరగలేదు. అది ఇంకా మనం మోసుకుంటూ ఉంటాం అనమాట. థాంక్ యూ కల్పన గారు. ఓకే యా మేడం, థ్యాంక్ దీపిక గారు మాట్లాడండి. నమస్తే నమస్తే దేవి దీపిక మేడం. గారు. థ్యాంక్ యూ. సో బ్లెస్డ్. వి ఫీల్ సో బ్లెస్డ్. ఐఎమ్ సో బ్లెస్డ్ అనిపిస్తుంది మీ క్లాసెస్ వింటుంటే. సో మచ్ లెర్నింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్ 10 days, 9 days. సో అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ప్రతి ఒక్కటిను ఏ రోజుకి ఆ రోజు చేస్తుంటే, ఇప్పుడు నేను ఆర్ట్ ఆఫ్ ఈటింగ్ అన్నారు. ఆ చిప్స్ ప్యాకెట్ తీసుకోగానే వెంటనే అమ్మో మేడం చెప్పారు ఇది ప్రాసెస్, వెంటనే అది అలా వచ్చేస్తుంది అనమాట. ప్రతి ఒక్కటి ఏదన్నా మాట్లాడుతుంటే ఇస్ ఇట్ హయ్యర్ థాట్ ఆర్ ఇస్ ఇట్ లోవర్, ప్రతి ఒక్కటి లైక్ వీఆర్ ఏబుల్ టు టీవీ ఆన్ చేసుకుంటేనే వెంటనే తినేటప్పుడు టీవీ ఆన్ చేసుకోకూడదు, వెంటనే మైండ్ఫుల్నెస్ వచ్చేసేయాలి. సో ఇట్ ఈస్ సచ్ వండర్ఫుల్ లెర్నింగ్, సో మచ్ లెర్నింగ్ అండ్ సో మచ్ టు ప్రాక్టీస్ అండ్ ఇంప్లిమెంట్. అంటే మీరు బాగా ఈజీగా ఇంప్లిమెంట్ చేసేటట్టుగా, అంటే అది అర్థమైతే ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అంటే నాలెడ్జ్ విజ్డమ్ అయితే తెలుసు కానీ బట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కొంచెం చాలా కష్టం అది. సో మీరు దాన్ని బాగా అర్థమయ్యేలాగా ఈజీగా విత్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్పేసరికి బాగా చేయగలుగుతున్నాము. ఈజీగా ఉంది పాటించడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్. థాంక్ యూ అండ్ దీపిక గారు. మీరు ఫర్గివ్నెస్ రాధిక గారు గురించి యూ ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్. మేము భవాని గారు వి ఆర్ ఆల్ ఫ్యామిలీ. we are also blessed to be థాంక్ యూ. here together. యెస్. అండ్ చాలా లోగా ఉండింది నాకు ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. సో నేను ఫర్గివ్నెస్ అదే ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. 50 days అయిందనమాట ఈ రోజుకి. సో ఎవ్రీడే నైట్ పండుకోనేకి ముందు చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఐ కెన్ సీ ద రిజల్ట్స్. ఇప్పుడు అసలు చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. సో ఇట్ డెఫినెట్లీ వర్క్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లెసన్స్. Heartfelt gratitude to the team, Lightworkers team, and to you and all the Omega team. Thank you so much. థాంక్ యూ సో మచ్ దీపిక గారు. వండర్ఫుల్. సో గుడ్ టు హియర్ ఫ్రమ్ యూ. సీ యూ అగైన్. నేను రోజు టీవీలో పెద్దగా పెట్టుకొని చూసేదాన్ని అనమాట. ఈ రోజు మాట్లాడాలనేసే ఇంకా అది కట్ చేసి మళ్ళీ దీనికి జాయిన్ అయ్యి లాగిన్ అయ్యా. టీవీకి బ్రాడ్‌కాస్ట్ చేశారా? కూల్. అక్కడ చూసేదాన్ని. ఈ రోజు మాట్లాడడానికి అక్కడ డిస్కనెక్ట్ చేసి ఇక్కడ వచ్చా. ఓకే. థ్యాంక్ యూ. థాంక్ యూ. రేపు మళ్ళీ Thanks. బిజీగా ఉంటుంది, చాలా మంది ఉంటారేమో మాట్లాడడానికి అని ఈ రోజే మాట్లాడేద్దామని మాట్లాడుతున్నా. ఓకే. ఓకే. రేపు కూడా ఆల్రెడీ థ్యాంక్ యూ మీకు. యాహ్! థాంక్ యూ. Oh, that was so sweet, Deepika garu. Thank you so much. We are all soul family and here, like so. That's why we are all connected here. Yeah, thank you, masters. Yeah, I think they are the same raised hands, Andy. So Yes. yeah, I believe same yeah, raised hands. okay.
సో ఓకే. యాహ్! థ్యాంక్ యూ మాస్టర్స్. అండ్ థ్యాంక్ యూ దేవి గారు ఫర్ దిస్ వండర్‌ఫుల్ సెషన్ అండి. చాలా అద్భుతంగా ఉంది. సో రేపటిది ఇంకా అసలు ఎలా ఉంటుందా అనేది ఐ మీన్ ఆర్ట్ ఆఫ్ ఆలోచిస్తున్నానండి. డయింగ్. ఎందుకంటే ఆర్ట్ ఆఫ్ డయింగ్. సో ఇవన్నీ ఇంతవరకు విన్నా గానీ ఇది ఎప్పుడు ఇది ఫస్ట్ టైమ్ ఇంకా. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వండర్‌ఫుల్. అది మాత్రం తెలుస్తుంది. సో సీ యూ టుమారో అండి. యాహ్! మాస్టర్స్ అందరూ రేపు కలుద్దాము. రేపు మరి మేడం ఒక్క అందరూ నిమిషం సిద్ధంగా మేడం. రండి ఎలా ఉండాలి అనే దానికి. ఒక్క ఒక్క నిమిషం నిమిషం ఎవరో మేడం. అడుగు మేడం నిన్న దేవి మేడం గారు ఒక వీడియోలో షార్ట్ లో చూసాను. మీరు చెప్పారు కదా అంతర్జాతీయ యోగా డే అని, యోగా అంటున్నా మెడిటేషన్ డే అని మీరు రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. అది ఎలా మేడం? అంటే ప్రతి ఒక్కళ్ళనా లేకపోతే అమెరికాలో ఉండే వాళ్ళ వరకేనా? అందరూనండి. ప్రపంచవ్యాప్తంగా అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. ఒక గంట సేపు సింక్రొనైజ్డ్ మెడిటేషన్ ఉందండి. మొత్తం అందరూ ప్రపంచంలో ఉన్న అందరు ధ్యానులు పిఎస్ఎస్ఎం నుంచే కాదు, ఏ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళన్నా కూడా జాయిన్ అవ్వచ్చు. మెడిటేషన్ ప్రాక్టీస్‌లో ఉన్న అందరూ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఒక గంట ఎలా జాయిన్ స్లైట్ అవ్వాలి? ఉంది. అది మనకి లైట్ వర్కర్స్ నుంచి మీకు లింక్ వస్తదండి. మీరు పెడతారా లేకుంటే ఇప్పుడు? అంటే లైట్ వర్కర్స్ నుంచి మీరు జాయిన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇండివిజువల్‌గా కాదండి. ఇండివిజువల్‌గా ప్రతి ఒక్కళ్ళు ఇలా సెపరేట్‌గా జాయిన్ అవ్వరు. ఏదైనా ఒక గ్రూప్ నుంచి మీరు జాయిన్ అవుతే అలా బావుంటుంది యాక్చువల్‌గా. కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు కూడా. రిజిస్ట్రేషన్ యాహ్! రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఎలా మేడం? oneworldmeditation.org అండి. ఆ వెబ్‌సైట్‌లో చేయొచ్చు. లేదా మీకు లావణ్య గారు మీరు పెడతారా? మళ్ళీ ఒకసారి రిజిస్ట్రేషన్ లింక్ పెడతారండి? ఈరోజు, రేపు కూడా రిజిస్ట్రేషన్ లింక్స్, ఫ్లైయర్స్ షేర్ చేద్దాము గ్రూప్స్‌లో. సో దట్ మీరు జాయిన్ అవ్వండి. అలాగే అందరికి కూడా చెప్పండి. అందరూ కూడా ఆ టైంకి, ఆ రోజుకి జాయిన్ అయ్యేలాగా. కొన్ని టైం లక్షల ఏ మంది టైం కలిపి మేడం? మనం చేయాలి. మాకు 10 గంటలు టు 11 అండి. ఇండియా టైంలో మీకు 9:30 టు 10:30 రాత్రి. డిసెంబర్ 21 రోజు రాత్రి 9:30 నుంచి 10:30 వరకు అందరూ నోట్ చేసుకోండి. డిసెంబర్ 21 రాత్రి 9:30 టు 10:30 ఇండియన్ స్టాండర్డ్ టైంలో, ఇండియా టైంలోనండి. మీరు వేరే రిజిస్ట్రేషన్ కంట్రీస్‌లో తప్పకుండా వేరే చేసుకోండి. చోట రిజిస్ట్రేషన్ మటుకు తప్పకుండా చేసుకోండి. మీరందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, మనం తర్వాత సంవత్సరం కూడా మళ్ళీ ఇలా కార్యక్రమం చేసినప్పుడు మీకు పర్సనల్ ఇన్విటేషన్ వస్తదనమాట. సో, సో దట్ మనం రిజిస్ట్రేషన్ నంబర్‌లు అంటే మనం గొప్ప వరల్డ్ రికార్డ్ ఏమన్నా రన్ చేయాలన్నా, ఎవరైనా సంస్థకి మనం ఎంత మందితో కలిపి ధ్యానం చేశామని, మన స్ట్రెంగ్త్ మనం చూపించాలన్నా, కొన్ని కొన్ని పనులు సాకారం చేసుకోవడానికి, గవర్నమెంట్ నుంచి గుర్తింపు లాంటివి పొందడానికి, అలాంటి వాటంతటికి కూడా మన స్ట్రెంగ్త్ చూపించడం అనేది అవసరం అనమాట. ఆ స్ట్రెంగ్త్ ఎలా చూపిస్తామంటే, మనకి ఎన్ని ఇండివిడ్యువల్ రిజిస్ట్రేషన్స్ వచ్చినాయో వాళ్ళకి చూపిస్తే, ఓహ్! ఇన్ని వేల మంది ఉన్నారా వీళ్ళ దగ్గర నుంచి లాభం పొందేవాళ్ళు అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుందనమాట. ఇప్పుడు ఒక కొత్త పెద్ద స్పీకర్‌ని పిలుద్దాం అనుకున్నాం అనుకోండి. వి హావ్ దీస్ మెనీ రిజిస్ట్రేషన్స్ అని చూపిస్తే పాత ప్రోగ్రామ్‌వి. ఆ కొత్త ప్రోగ్రామ్‌కి ఆ గొప్ప గొప్ప గురువులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కర్ట్ టోలే లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళకి మనం ఆ ముందు రిజిస్ట్రేషన్ హిస్టరీ చూపించామనుకోండి. తర్వాత సారి మనం పిలిచినప్పుడు మన ప్రోగ్రామ్‌కి వస్తారు. మనం ఎంతో మంది ఉన్నాం ధ్యానులము. చాలా మంది ఉన్నాం. కానీ మనందరం సంఘటితంగా ఒక చోటకొచ్చి ఒక ప్లాట్‌ఫార్మ్ మీద రిజిస్టర్ చేసుకోవడం, మన బలాన్ని, మన స్ట్రెంగ్త్‌ని చూపించడం కూడా అవసరం అన్నమాట. అలాంటి అవసరాన్ని మనందరం కూడా అవేర్‌నెస్‌లోకి తెచ్చుకొని అందుకే అందరూ రిజిస్టర్ అని అందుకే అడుగుతున్నాం మీకు. మన ఇండివిడ్యువల్ రిజిస్టర్ అనేది మనకి కొత్త దారుల్ని తెరుస్తుందన్నమాట. అందుకే ఒమేగా ఈజ్ వరల్డ్ మెడిటేషన్ సెంటర్. ప్రపంచానికి మొత్తం మెడిటేషన్ పెద్ద సెంటర్ అవుతుంది ఒమేగా. అందుకనే ఒమేగా తరపు నుంచి మనం ఈ ఇండివిడ్యువల్ రిజిస్ట్రేషన్స్ అన్నీ మనం గ్యాదర్ చేస్తున్నాం. ఓషో ఆర్గనైజేషన్ వాళ్ళొస్తున్నారు. జమియాత్ ఖాన్ అని చెప్పి ముస్లిం ఆర్గనైజేషన్ వాళ్ళు మనతో కలుస్తున్నారు. బ్రహ్మకుమారీస్ వాళ్ళు మనతో కలుస్తున్నారు. అలా ఎంతో మంది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా వచ్చి వాళ్ళ మెడిటేటర్స్ అందరూ కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారనమాట. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, వరల్డ్ మెడిటేషన్ డేకి అందరూ రిజిస్టర్ చేసుకోండి. మీరు లైట్ వర్కర్స్ నుంచి జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్ లైవ్ లింక్ లోంచి జాయిన్ అవ్వచ్చు. ఎలా అయినా జాయిన్ అవ్వచ్చు. లైట్ వర్కర్స్ కూడా వన్ ఆఫ్ ద మనకి పార్ట్నర్ అనమాట అండి. ఎంతమందితో కలిపి పార్ట్నర్‌షిప్‌తో మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. లైట్ వర్కర్స్ కూడా ఒక అమేజింగ్ పార్ట్నర్ అన్నమాట ఈ వరల్డ్ మెడిటేషన్ డేకి. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌లో డిసెంబర్ 21 రోజు ఆహ్, రాత్రి 9:30 నుంచి 10:30 వరకు ఇండియా టైమ్. ఓకే మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. గుర్తు చేసినందుకు, మళ్ళీ అడిగినందుకు థాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ. మరి రోజు రేపటి రోజు అడుగుదాం మళ్ళీ అనుకున్నా కలుసుకుందాం. జూమ్‌లోకి రాక అడగట్లేదు. ఆ! జూమ్‌లోకి రాక అడగండి. అడగట్లేదు. మామూలుగా అడగాలండి. చెప్తున్నాను. ప్రత్యేకించి ఇప్పుడు ఈ సర్కిల్ పెట్టిన కారణమే మనం డిసెంబర్ 21 గురించి అందరికీ చెప్పాలని. ఈ వీడియోస్ ద్వారా అందరికీ తెలిసి ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.
ఓకే అండి. ఎవరైనా లింక్స్ లేకపోయినా సరే ఎవరి దగ్గరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా oneworld.org దానికి వెళ్ళి మనం oneworldmeditation.orgకి వెళ్ళి మనం చేసుకోవచ్చనమాట రిజిస్ట్రేషన్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాము. ఓకే. ఓవర్ టు యూ భవాని గారు. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి రేపు ఇంకొక క్లాస్లో తదుపరి క్లాస్లో కలుసుకొని మరి ఒక అద్భుతమైన సెషన్ చేసుకుంటాము. అంతవరకు సెలవు మాస్టర్స్. థ్యాంక్ యూ.